ఓకే మాస్టర్స్. ప్రతిరోజు ఏ విధంగా అయితే మనము ఈ యొక్క రామ్‌తా విజ్ఞానాన్ని, రామ్‌తా పుస్తక పఠనాన్ని మనం స్వీకరించే ముందు మన అంతరంలో దైవము, ఐ యామ్ గాడ్ అనే ఆ యొక్క స్థితిని మనలో మరింతగా స్థితం చేసుకుంటూ వెళ్తున్నాము. ఎవరైనా కొత్తగా గనక యూట్యూబ్ ద్వారా చూసినట్లయితే గనక ఈ రెగ్యులర్ అప్‌డేట్స్ కోసము మీరు వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. సో, మీరందరూ గూడా ప్రశాంతంగా నడుము తల నిటారుగా ఉంచి ఒక 5 నిమిషాల పాటు మీ యొక్క నుదుటి మీద ఐ యామ్ గాడ్ ప్రతి ఒక్క అక్షరాన్ని మీ యొక్క నుదుటి మీద దర్శించడానికి ప్రయత్నం చేయండి. చాలా ప్రశాంతంగా మీ యొక్క నుదుటి మీద అనుభూతి చెందండి. ఐ ఏ ఎమ్ జీ ఓ డి ఐ యామ్ గాడ్. ఐ యామ్ గాడ్. మరొక 2 నిమిషాలు మీ యొక్క నుదుటి మీద నేను దైవాన్ని ఆ ప్రతి అక్షరాన్ని దర్శిస్తూ మీ అంతరంలో ఇన్ని రోజులుగా మనం పొందుతున్న దివ్యత్వపు జ్ఞానాన్ని స్థితం చేసుకుంటున్నాము. మనలో నింపుకుంటున్నాము. అదిగా మనము మార్పు చెందుతున్నాము. ఐ యామ్ గాడ్. ఒక్క నిమిషము మీ నుదుటి మీద పూర్తిగా స్వీకరించండి. దర్శించండి.
ఐ యామ్ గాడ్. ఓకే మాస్టర్స్. నిదానంగా కళ్ళు తెరవండి. నిదానంగా. ఓకే. ఈరోజు మనం రామ్తా విజ్ఞానంలో ప్రేమ కానుక. ప్రేమ కానుక పేజ్ నెంబర్ 127. అతి పవిత్రమైన ప్రేమ రూపమే సంకల్ప శక్తిని వినియోగించుకునే స్వేచ్ఛ. ఆలోచనకున్న సర్వ పరిధుల్లో అన్వేషించి దైవమానస విస్తరణను స్వేచ్ఛతో చేసే సంకల్ప శక్తి దైవదత్తంగా మీకు ప్రాప్తించింది. దైవాదత్తంగా మీకు ప్రాప్తించింది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రేమ కానుక అంటున్నారు. అతి పవిత్రమైన ప్రేమ రూపమే సంకల్ప శక్తిని వినియోగించుకునే స్వేచ్ఛ. అంటే మన యొక్క సంకల్పాలను వినియోగించుకోవాలి. ఆ స్వేచ్ఛను మనం పొందాలి అంటే మనలో ఏముండాలి? ప్రేమ రూపమే అని చెప్తున్నారు. ఆ ప్రేమ రూపమే సంకల్ప శక్తిని వినియోగించుకునే స్వేచ్ఛ. ఆలోచనకున్న సర్వ పరిధుల్లో అన్వేషించి దైవమానస విస్తరణను స్వేచ్ఛతో చేసే సంకల్ప శక్తి దైవదత్తంగా మీకు ప్రాప్తించింది. అంటే ఆలోచనకున్న సర్వ పరిధుల్లో అంటే అన్ని విధాలుగా అన్వేషించి దైవమానస విస్తరణను, దైవమానస విస్తరణ అంటే దైవంగా చేసే ఆలోచనలను, ఆ యొక్క ప్రజ్ఞను స్వేచ్ఛతో చేసే సంకల్ప శక్తి దైవదత్తంగా అంటే దైవం నుంచి మనకి ప్రాప్తించింది అని చెప్తున్నారు. దైవదత్తంగా మీకు ప్రాప్తించింది. ఇక్కడ మీ దివ్య సంకల్పాల కంటే అన్యంగా మరి ఏ భగవత్ సంకల్పాలు లేవు. మీ దివ్య సంకల్పాల కంటే అన్యంగా మరి ఏ భగవత్ సంకల్పాలు లేవు. ఇక్కడ చూడండి. సంకల్పం అన్నం కంటే కూడా దివ్య సంకల్పాలు అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అన్యంగా మరి ఏ భగవత్ సంకల్పాలు లేవు. అనన్య సామాన్య ఏకత్వ వ్యక్తీకరణ మాత్రమే దర్శనమిచ్చే జీవితాన్నే దైవం భౌతికతలలో సంకల్పించి ఉంటే మానవాకృతిలో మీ ఉనికి ఇక్కడ ఏర్పడి ఉండేది కాదు. మీ ఆశయాలకు ప్రత్యేకమైన అభివ్యక్తీకరణను చేయగలిగే సంకల్ప స్వేచ్ఛ మీకు లభించి ఉండేది కాదు. ఇక్కడేం చెప్తున్నారు? అనన్య సామాన్య ఏకత్వ వ్యక్తీకరణ మాత్రమే దర్శనమిచ్చే జీవితాన్నే దైవం భౌతిక తలంలో సంకల్పించి ఉంటే, అంటే ఈ సామాన్యము, ఏకత్వ వ్యక్తీకరణ మాత్రమే అంటే ఈ అంశాలేవేంటంటే ఉన్నతుల్లో ఒకటి ఇలా కాకుండా ఈ భౌతిక తలంలో దైవం అనేది తను ఏదైతే చెప్పాలి అనుకుందో అది మాత్రమే కాకుండా సంకల్పించి ఉంటే మానవాకృతిలో మీ ఉనికి ఇక్కడ ఏర్పడి ఉండేది కాదు. అందరం కూడా ఎప్పుడు ఒకరేలాగా ఉండేవాళ్ళం అనమాట. మనకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ, సెల్ఫ్‌గా థాట్ చేయడము, ఈ స్వేచ్ఛ అనేది ఉండేది కాదు. మీ ఆశయాలకు ప్రత్యేకమైన అభివ్యక్తీకరణ చేయగలిగే సంకల్ప స్వేచ్ఛ మీకు లభించి ఉండేది కాదు. అంటే దైవం ఎలా ఉండాలనుకుందో అలాగే మానవులందరూ ఉండాలి అని ఎప్పుడు పెట్టలేదు. సో, ఈ స్థితిలో ఎటువంటి ఆలోచనలు కలుగుతాయి? అలా కలిగినప్పటికీ కూడా ప్రతీదీ కూడా మళ్ళీ, మళ్ళీ చివరికి ఆ దైవ స్థితికి వస్తున్న ఆ యొక్క ప్రయాణం తెలుసు కాబట్టి ఇక్కడ మనకంత స్వేచ్ఛ ఇవ్వబడిందని చెప్తున్నారు. దైవం మనకి అంత స్వేచ్ఛనిచ్చిందని చెప్తున్నారు. సో, దైవం అంటే మళ్ళీ ఏదో కాదు. మన యొక్క హయ్యర్ సెల్ఫ్. తండ్రి అని ఏదైతే దీంట్లో వివరించారో, సో తండ్రి ద్వారా మనకు అవి అందించబడ్డాయని చెప్తున్నారు. ఆ స్వేచ్ఛ మనకు అందించబడింది. ఎందుకంటే మన పట్ల అంత ప్రేమను తండ్రి కలిగి ఉన్నాడు కనుక. ఓకే. మిగిలిన వాళ్ళందరినీ శాసించడానికి, అదుపు చేయడానికి మానవుడే భగవత్ సంకల్పం అన్న దాన్ని స్వయంగా సృష్టించాడు. ఆ విధంగా దాన్ని విశ్వసించి భగవత్ సంకల్పం మీ సంకల్పం కన్నా అన్యంగా ఉంటుందని మీరు అనుకుంటే, ఆ 2 సంకల్పాల మధ్య నిరంతర సంఘర్షణ తప్పదు. అంటే చూడండి, నేనొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అంటే ఎప్పుడు అలాగే ఉంటది. ఎప్పుడు పరిస్థితులు అలాగే ఉంటాయి. అదే చెప్తున్నారిక్కడ. మిగిలిన వాళ్ళందరినీ శాసించడానికి,
అదుపు చేయడానికి మానవుడే భగవత్ సంకల్పం అన్న దాన్ని స్వయంగా సృష్టించాడు. అంటే మిగిలిన వాళ్ళందరినీ అంటే ఇక్కడ చూస్తే గనక భగవత్ సంకల్పాన్ని మనం పట్టుకోవాలి. మానవ సంకల్పం అని చెప్పట్లేదు. భగవత్ సంకల్పం అని చెప్తున్నారు. అంటే మిగిలిన వాళ్ళని సాధించడానికి ఏంటి? జ్ఞానం వైపు తీసుకువెళ్ళడానికి అవ్వచ్చు. ఇతర అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని అదుపు చేయడానికి, సరికాని అంశాలను అదుపు చేయడానికి మానవుడే భగవత్ సంకల్పం అన్న దాన్ని స్వయంగా సృష్టించాడు. ఆ విధంగా దాన్ని విశ్వసించి భగవత్ సంకల్పం మీ సంకల్పం కన్నా అన్యంగా ఉంటుందని మీరు అనుకుంటే, ఆ విధంగా దాన్ని విశ్వసించి భగవత్ సంకల్పం మీ సంకల్పం కన్నా అన్యంగా ఉంటుందని మీరు అనుకుంటే, ఆ 2 సంకల్పాల మధ్య నిరంతర సంఘర్షణ తప్పదు. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తూ ఉంటాడు. కనుక దేన్ని తప్పకుండా చేసి తీరాలని మీరు అనుకుంటూ ఉంటారో అది ఆచరణ యోగ్యం కాదని ఆ భగవత్ సంకల్పం శాసిస్తూ ఉంటుంది కనుక. అంటే చూడండి. క్లియర్‌గా మనం ఏదైతే సెంటెన్స్ అనుకున్నామో అదే ఇక్కడ మెన్షన్ చేశారు. దైవం మీకన్నా అన్యంగా లేదు. దైవం మీకన్నా అన్యంగా లేదు. ఆ దైవం మీరు నిజంగా ఒక్కరే. మీరే స్వయంగా ఎప్పుడు సంఘర్షణ ఉండనే ఉండదు. ఆ విధి అన్నది ముందుగానే నిర్ణయించి తీర్చిదిద్దబడి ఉండదు కనుక. సో, ఈ విధి అనేది ఏదైతే ఉంటుందో, ఇది ముందుగానే తీర్చిదిద్దబడి ఉండదు గనుక, మనము ఏదైతే అనుకుంటామో అంటే ఇక్కడ ప్రతీది కూడా మెన్షన్ చేస్తున్నారు. ఏంటి? భగవత్ సంకల్పము. ఈ పదాన్ని మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మన సంకల్పాలు ఎలా ఉండాలి? ఆ యొక్క తత్వంతో నిండి ఉన్నప్పుడు. భగవత్ సంకల్పమే దివ్య సంకల్పమే కాబట్టి విధితో మీకు ఎప్పుడు సంఘర్షణ ఉండనే ఉండదు. ఈ పాయింట్ విధితో అని ఎందుకు మెన్షన్ చేశారంటే, ఇక్కడ నేను అనుకుంటున్నాను మంచిగా కాకపోతే నాకేమీ సపోర్ట్ చేయట్లేదు. నేనేమో ఏది చేసుంటానో గత జన్మల్లో అదో, ఇదో అని చెప్పేసి ఎన్నో ఆలోచనలు మనలో పెట్టుకుంటాం. కానీ అదే చెప్తున్నారిక్కడ. ఏది అలా ఉండదు. కాలం మిమ్మల్ని ఎక్కడా నిర్ణయించదు. మీరే కాలాన్ని నిర్ణయించే స్థితిలో ఉంటారు భగవత్ సంకల్పంగా ఉన్నప్పుడు. అదే చెప్తున్నారిక్కడ. కాబట్టి విధితో మీకు ఎప్పుడూ సంఘర్షణ ఉండనే ఉండదు. ఆ విధి అన్నది ముందుగానే నిర్ణయించి తీర్చిదిద్దబడి ఉండదు కనుక. అంటే ముందు జరిగేవి అనుకుంటాం. ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఏది జరగాలో అదే జరుగుతుంది. యెస్. మనం ఏది అనుకుంటామో అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? అలాగే ఏది నిర్ణయించబడి లేదు. మీరు చేసే సంకల్పాల ద్వారానే ఇది నిరంతరము పయనిస్తూ ఉందని చెప్తున్నారు. ఆ విధి ఎప్పుడూ పూర్తిగా మీరు నిర్ణయించిందే అయి ఉంటుంది. మీరు చేసే ప్రతి ఆలోచన రాబోయే క్షణాలను మలచి సృజిస్తుంది. ఇప్పటి మీ వర్తమాన క్షణం ఖచ్చితంగా కేవలం కొద్ది క్షణాల ముందే జరిగిన యోచనల ఫలితంగా మాత్రమే నిర్మితమై ఉంటుంది. అంతే కదా! 8:00 మనం సెషన్ పెట్టాలనుకున్నాం. 8:00 బుక్ రీడింగ్ చేయాలనుకున్నాం. దానికి ముందే మనం లింక్ పెడతాం. అంటే ఏదైతే గతంలో నేను చేసిన అంశాలుంటాయో అవి వర్తమానంలో పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ వర్తమానంలో చేసే భవిష్యత్తు మీద ప్రభావితం చూపిస్తాయి. అంటే ఇది నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది. ఎలాగా? ఆ సంకల్పము అనేది నిరంతర ప్రవాహంగా వెళ్తూనే ఉంటుంది. అదే చెప్తున్నారిక్కడ. ఇప్పటి మీ వర్తమాన క్షణం ఖచ్చితంగా కేవలం కొద్ది క్షణాల ముందు జరిగిన యోచనల ఫలితంగా మాత్రమే నిర్మితమై ఉంది. ఇదే దైవ విజ్ఞాన శాస్త్రము. దీన్నేమంటున్నారు? దైవ విజ్ఞాన శాస్త్రము. మీ ఆత్మానుభూతులకు అనుగుణ్యంగా ఆయన ప్రసాదిస్తున్న జీవిత సర్వస్వాన్ని పరిపూర్ణంగా మీరు అనుభవించాలన్నదే దైవపు ఏకైక సంకల్పం. ఆ సంకల్పం దేనికోసం? ఆనందం. అంటే ఏమిటో మీరు గ్రహించగలగడానికి, జీవితం పట్ల, మీ పట్ల ఆ దైవానికి ఉన్న అవ్యాజమైన ప్రేమను పరిపూర్ణంగా మీరు గ్రహించడానికే. సో, ఎందుకు ఇవన్నీ గ్రహించడానికి అంటే, జీవితం పట్ల. అంటే జీవితం పట్ల ప్రేమానుభూతిని నింపుకోవడానికి, జీవితం పట్ల ఒక నమ్మకాన్ని, ఆనందాన్ని నింపుకోవడానికి, మీ పట్ల ఆ దైవానికి ఉన్న అవ్యాజమైన ప్రేమను అంటే తండ్రి, తనయుడు ఏదైతే అనుకుంటున్నామో అంటే మన యొక్క ఉన్నత స్థితి మనము ప్రెజెంట్ ఉన్న స్థితి. అంటే ఈ యొక్క వైబ్రేషన్స్ పరంగా ఆ దూరం అనేది ఉంది మనం చెప్పుకున్నాం కాబట్టి సైంటిఫిక్‌గా. సో, అవ్యాజమైన ప్రేమను పరిపూర్ణంగా మీరు గ్రహించడానికే, ఆ ప్రేమను మనం గ్రహించడానికే ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. అతి బలీయమైన దైవంతో యుద్ధం అపజయాన్ని అందించడం తథ్యం. అతి బలీయమైన దైవంతో యుద్ధం అపజయాన్ని అందించడం తథ్యం అని మీకు అనిపిస్తూ ఉంటే, దైవాన్ని గురించి మీకు ఉన్న అభిప్రాయాన్ని సరిదిద్దుకోవడం మంచిదేమోనని, దైవంతో యుద్ధం అనివార్యమో అయితే, మీ ప్రేమకు ఆయన పాత్రుడే కాడు అని నేను అంటాను. సో, ఇక్కడ ఏం చెప్తున్నారు? అతి బలీయమైన దైవంతో యుద్ధం అపజయాన్ని అందించడం తథ్యం అని మీకు అనిపిస్తూ ఉంటే, అంటే దైవంతో చేసే ఈ యుద్ధం అనేది నేను ఎప్పటికైనా ఓడిపోతానేమో అని అనిపిస్తూ ఉంటే, దైవాన్ని గురించి మీకు ఉన్న అభిప్రాయాన్ని సరిదిద్దుకోవడం మంచిదేమోనని, దైవంతో యుద్ధం అనివార్యమే అయితే, మీ ప్రేమకు ఆయన పాత్రుడే కాడు అని నేను అంటాను.
అంటే ఇక్కడ దైవంతో యుద్ధము అన్నప్పుడు ఇక్కడేంటి వ్యతిరేకత అని చెప్తున్నారు ఇక్కడ. సో, అనివార్యము, వ్యతిరేకత ఏది చెప్తున్నా అవే చెప్తున్నారు. దైవంతో యుద్ధం అనివార్యమే అయితే, మీ ప్రేమకు ఆయన పాత్రుడే కాడు అని నేను అంటాను. ఆదిలో ఆత్మ ఆత్మ ధ్యాన వశిష్ఠుడైన దైవము అంటే ఆదిలో అంటే మొదటిలో ఆత్మ ధ్యాన వశిష్ఠుడైన దైవం తన్ను తాను విస్తరించుకొని వైభవోపేతమైన కాంతి స్వరూపాన్ని సంతరించుకున్నాడు. ఆ విస్తరణలోంచే, ఆ కాంతిలోంచే అత్యంత ప్రత్యేక సచేతనాత్మక ప్రభావాలతో ఆలోచనా స్రవంతిని అనంతంగా, శాశ్వతంగా కొనసాగించడం కోసమే దివ్యులైన మీరందరూ అవతరించారు. అంటే అక్కడి నుంచే మనం అందరం వచ్చారని చెప్తున్నారు. మీ అందరి ధ్యాన సంకల్పాల ద్వారా అత్యంత ప్రత్యేక తీరుతెన్నులతో దైవం అనంతంగా విస్తరిస్తూ శాశ్వతంలో కొనసాగాలంటే మీ అందరి ఆలోచన నుంచి సృజించే సంకల్ప శక్తిని ప్రసాదించడం అత్యంత ఆవశ్యకం. సో చూడండి. ఈ యొక్క ప్రాసెస్ జరగాలి అంటే గనక, మీ అందరి ధ్యాన సంకల్పాల ద్వారా అత్యంత ప్రత్యేక తీరుతెన్నులైన దైవం అనంతంగా విస్తరిస్తూ శాశ్వతంలో కొనసాగాలంటే, అంటే అన్ని కోణాల్లో ఈ దైవము అనే స్థితి అనేది మనందరి రూపాల్లో కొనసాగుతూ ఉండాలి అంటే, ఇక్కడేం కావాలి? ఎక్కువ మంది మీ అందరి ఆలోచన నుంచి సృజించే సంకల్ప శక్తిని ప్రసాదించడం అత్యంత ఆవశ్యకం. ఆ కర్మను చేయడానికే సంకల్ప స్వేచ్ఛ మీకు ప్రసాదించాడు. ఆ పనులు చేయడానికే ఆ సంకల్ప దాన్ని మనకి దైవం ప్రసాదించాడని చెప్తున్నారు. ఓకే. ఒక్క నిమిషం మాస్టర్స్. ఓకే. థాంక్ యూ. సంకల్ప స్వేచ్ఛను దైవం మీకు ప్రసాదించాడు. మీకు అందరికీ ప్రత్యేకతను, పూర్ణాధిపత్యాన్ని అందించడమే ఆ సంకల్ప స్వేచ్ఛ ఉద్దేశము. మీ అందరికీ ప్రత్యేకతను. సో, మన అందరికీ ఎందుకు ఇది ఇప్పించారు అంటే గనక మనలో ప్రత్యేకతను, అదే విధంగా పూర్ణాధిపత్యాన్ని అంటే పూర్తి ఆధిపత్యాన్ని అందించడమే ఆ సంకల్ప స్వేచ్ఛ ఉద్దేశం. మీ వాస్తవాలు మీరే సృష్టించుకోవడానికి, పరిపూర్ణ అవగాహన, దక్షత మీ స్వంతం అవ్వడానికి ఆ సంకల్ప స్వేచ్ఛే మూలము. సో, మనకి ప్రతీదీ కూడా సృష్టి చేసుకోవడానికి, క్రియేషన్ చేసుకోవడానికి పూర్తిగా మనకు అందించబడ్డాయని చెప్తున్నారు. మీ దివ్యత్వానికి, ఆ దివ్య స్వరానికి, దివ్య సారాన్ని మీకు ఉన్న స్వీకరించే, ఆప్యాయంగా నిలబెట్టుకునే, కోరుకున్న ఆలోచనలు స్వయంగా అనుభవంలోకి తెచ్చుకునే స్వేచ్ఛ అందిస్తూ ఉంది. మీ దివ్యత్వానికి అంటే మనలో ఉన్న దివ్య చైతన్యానికి, ఆ దివ్య సారాన్ని మీకు ఉన్న స్వీకరించే అంటే మనకు ఉన్న స్వీకరించే, ఆప్యాయంగా నిలబెట్టుకునే, కోరుకున్న ఆలోచనలు స్వయంగా అనుభవంలోకి తెచ్చుకునే స్వేచ్ఛ అందిస్తూ ఉంది. ప్రేమ ఆ దివ్య సారానికి మూలము. వీటన్నిటికి ఏంటి ఈ సంకల్పానికి గాని, వీటన్నిటిని సిద్ధించుకోవడానికి మనకేంటి మూలం అంటే ప్రేమ అని చెప్తున్నా. ప్రేమ ఆ దివ్య సారానికి మూలం. సంకల్ప స్వేచ్ఛ మీకు అందరికీ దైవదత్తంగా లభ్యమైన ప్రేమ కానుక. సంకల్పాలు సృష్టించుకోవడము, సంకల్పాల ద్వారా మనం ప్రయాణం చేయడం అనేది ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా అందరికీ దైవదత్తంగా లభ్యమైన ప్రేమ కానుక. జీవిత సర్వస్వమే అయిన దైవం ఆ జీవితాన్ని శాశ్వతంగా మీ అందరి ద్వారా కొనసాగించాలని చేసిన సంకల్పమే అత్యంత ప్రేమ పరాకాష్ఠను అభివ్యక్తీకరణ. ఆ జగత్పిత ప్రసాదించిన సంకల్ప శక్తి వినియోగిస్తూ, ఆలోచన సర్వస్వాన్ని అన్వేషిస్తూ, మహనీయతను సంతరించుకుంటూ, విస్తృతులవుతూ అంటే ఎక్స్‌పాండ్ అవుతూ, దైవ మానసాన్ని అనంతంగా పెంపొందించగలిగే మీ సంకల్ప స్వేచ్ఛే అత్యంత నిర్మల ప్రేమ స్వరూపము. చూడండి. సో, ఈ ప్రేమ స్వరూపాన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ప్రేమ అనే దాన్ని క్లియర్‌గా మనకి చెప్పుకుంటూ వెళ్తున్నారు. జీవిత సర్వస్వమే అయిన దైవం ఆ జీవితాన్ని శాశ్వతంగా మీ అందరి ద్వారా కొనసాగించాలని చేసిన సంకల్పమే అత్యంత ప్రేమ పరాకాష్ఠకు అభివ్యక్తీకరణ. అంటే మనం ఒక పని చేసేటప్పుడు దాన్ని ఎంతగా మనం ఎక్స్‌పాండ్ చేసుకుంటూ వెళ్తే, దాని పట్ల మనం ఉన్న ఇష్టం అనేది అర్థమైపోతూ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక సేవ చేయాలనుకున్నాం. నలుగురికే చేయాలనుకుంటే అక్కడ పరిమితం. అలాగా 400 మందికి చేయాలనుకున్నప్పుడు మనలో ఉన్న ప్రేమ అనేది అందరిలో ఉన్న ఆ యొక్క భావనని నింపడం కోసం, ప్రేమతత్వాన్ని నింపడం కోసం అందరికీ అది అందాలని ఒక దాంతోటి మనం వెళ్తూ ఉంటాం. సో, ఇక్కడ ఏది ఏమైనప్పటికి కూడా మన సంకల్పాలు ఏ విధంగా ఉన్నా, ఆ సంకల్పాలకి కారణం ఏంటి? ప్రేమ అనే చెప్తున్నారు.
ఆ జగత్పిత ప్రసాదించిన సంకల్ప శక్తి వినియోగిస్తూ, ఆలోచన సర్వస్వాన్ని అన్వేషిస్తూ, మహనీయతను సంతరించుకుంటూ, విస్తృతులవుతూ, దైవ మానసాన్ని అనంతంగా పెంపొందించగలిగే మీ సంకల్ప స్వేచ్ఛే అత్యంత నిర్మల ప్రేమ స్వరూపము. చూడండి. సో, ఆ ప్రేమ స్వరూపాన్ని ఏం చెప్తున్నారు? దైవ మానసాన్ని అనంతంగా పెంపొందించగలిగే మీ సంకల్ప స్వేచ్ఛే అత్యంత నిర్మల ప్రేమ స్వరూపము. మీకు అది ప్రత్యేకతను, దానితో పాటు దైవంతో ఏకత్వాన్ని, మీ ఆలోచన తీరుతెన్నులను, సృజనాత్మక ప్రవాహాన్ని సంకల్ప స్వేచ్ఛ అందిస్తోంది. ఆలోచనను పరివ్యాప్తం చేస్తూ, సృజనాత్మక సంకల్పాలను తదేక ధ్యాన వశిష్ఠులై చేస్తున్న క్షణాలలో మానవ అవతరణ మహ మహత్సమయంలో 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 దైవం అనుభవించిన ప్రేమానుభూతినే మీరు అనుకరిస్తూ ఉంటారు. అంటే చూడండి, మీకు అది ప్రత్యేకతను, దానితో పాటు దైవంతో ఏకత్వాన్ని, మీ ఆలోచన తీరుతెన్నులను, సృజనాత్మకతను ప్రవాహాన్ని సంకల్ప స్వేచ్ఛ అందిస్తోంది. ప్రతీదీ అందిస్తుంది. ఆలోచనను పరివ్యాప్తం చేస్తూ, ఈ యొక్క ఆలోచనను పరివ్యాప్తం చేస్తూ అంటే ముందుకు తీసుకువెళ్తూ ఏవైతే ఉన్నాయో సృజనాత్మకత సంకల్పాలను తదేక ధ్యాన వశిష్ఠులై చేస్తున్న క్షణాలలో మానవ అవతరణ మహత్సమయంలో దైవం అనుభవించిన ప్రేమానుభూతినే మీరు అనుకరిస్తూ ఉంటారు. అంటే దైవం ఏ విధంగా అయితే ఈ సృష్టి చేసుకుంటూ వచ్చి తన యొక్క సంకల్పాలను ముందుకు తీసుకువెళ్తూ వచ్చి మన వరకు సృష్టి జరిగిందో, మనం కూడా అదే విధంగా దైవం ఏ విధంగా అయితే చేసిందో మనం కూడా అదే విధంగా అనుకరిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. మీ అంతరంలోంచి ప్రేమను వెలికి తీసుకొచ్చి ఓ ప్రత్యేక స్వేచ్ఛాయుత శాశ్వతంగా కొనసాగుతూ జీవించే సృజనాత్మక స్వరూపంలోకి ప్రతిష్ఠించే మహత్కార్యమే సృష్టి. చూడండి. మీ అంతరంలోంచి ప్రేమను వెలికి తీసుకొచ్చి, నాలో ఉన్నటువంటి ప్రేమను వెలికి తీసుకువచ్చి, ఓ ప్రత్యేక స్వేచ్ఛాయుత శాశ్వతంగా కొనసాగుతూ, స్వేచ్ఛాయుత శాశ్వతంగా కొనసాగుతూ జీవించే సృజనాత్మకత స్వరూపంలోకి ప్రతిష్ఠించే మహత్కార్యమే సృష్టి. అతి మహిమాన్వితమైన మీ సంభవపు ప్రారంభ క్షణంలోనే ఏ ఆంక్షలు లేని తన వినిర్మల ప్రేమ సర్వస్వంతో దైవం మీకు అందరికీ ఈ ప్రమాణాన్ని చేశాడు. ఎలా మీరు ఆలోచించినా, ఏ సంకల్పాన్ని మీరు చేసినా జగత్పిత అయిన జగత్పితనైన నేను ఆ విధంగానే పరిణమిస్తాను. అంటే ఇక్కడ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అంటే తప్పొప్పులను కూడా పూర్తిగా పక్కన పెట్టి, ఎంత స్వేచ్ఛ మనకు అందించబడింది చూస్తే గనక, ఆ ప్రేమ అనేది ఒక తల్లి ఎలా అయితే, ఒక తండ్రి ఎలా అయితే పూర్తిగా తన బిడ్డ చేసిన తప్పొప్పుల్ని కాకుండా, తన ప్రేమను మాత్రమే ఎప్పుడూ దృష్టి పెడుతూ ఉంటారు. సో, అదే విధంగా ఇక్కడ కూడా దైవము ఏదైతే ఉందో, ఆ దైవము కూడా అతి మహిమాన్వితమైన మీ సంభవపు ప్రారంభ క్షణంలోనే, అంటే మన యొక్క సంభవం జరిగిన ప్రారంభ క్షణంలోనే ఏ ఆంక్షలు లేని తన వినిర్మల ప్రేమ సర్వస్వంతో దైవం మీకు అందరికీ ఈ ప్రమాణాన్ని చేశాడు. ఎలా మీరు ఆలోచించినా, ఏ సంకల్పాలను మీరు చేసినా జగత్పితనైన నేను ఆ విధంగానే పరిణమిస్తాను. అంటే చూడండి, ప్రేమ యొక్క ఉన్నతిని, ఆ యొక్క స్థితిని ఎంత స్పష్టంగా చెప్పారు. అంటే ప్రేమను పూర్తిగా అందించడము అంటే అక్కడ తప్పొప్పులను కాకుండా వారు ఏదైతే కోరుకున్నారో, వారు ఏదైతే స్థితిలో ఉన్నారో దాన్ని పూర్తిగా మనము యాక్సెప్ట్ చేసే లెవెల్‌లో ఉండగలగాలి. అదే చెప్తున్నారు. మీరు ఎలా ఉన్నప్పటికీ కూడా, ఈ తలంలో మీరు ఎలా ఉన్నప్పటికీ కూడా, మీరు చేసిన జగత్పితనైన నేను ఆ విధంగానే పరిణమిస్తాను. అంటే నేను ఏ విధంగా అనుకుంటే దైవం ఆ విధంగానే ఉంటాడు. ప్రతి దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్తున్నారు. పరిణమిస్తాను అని చెప్తున్నారు. అని ఓ ఒప్పందం ద్వారా ఇప్పటికి, ఎప్పటికి ఆ పరిపూర్ణత దైవమే ఉందో, ఆ సర్వస్వానికి మీరే వారసులై ఉన్నారు. ఈ విధంగా దైవం ప్రవర్తితమవుతున్న తన ప్రజ్ఞ సర్వ స్వ సర్వస్వాన్నంతా మీకు అర్పిస్తూ, జీవిత సర్వస్వమైన తనను మీరు సంపూర్ణంగా అనుభవించి గ్రహించగలిగే మహదవకాశాన్ని మీకు అర్పణ చేశాడు. మీ కలలన్నీ విజయవంతంగా ఫలించి నిజాలు అవుతున్నందుకు మూలాధారం దైవమే. మరి ఆ స్వప్నాలంటికి కర్తలు ఎవరు? సాక్షాత్తు మీరే. మరి మీ కలలన్నీ దేనితో నిర్మితమవుతున్నాయి? సంకల్పాలు అనబడుతున్న ఆలోచనతోనే, దైవంతోనే, జీవిత సర్వస్వంతోనే. సో, అంతే కదా! మన యొక్క ఆలోచనలతోనే ప్రతీదీ జరుగుతుంది. నేనెలా ఉండాలి? కుటుంబం ఎలా ఉండాలి? సమాజం ఎలా ఉండాలి? అంటే నా పరిధిలో ఉన్న ప్రతి అంశం పట్ల నేనేదైతే తదేక ఆలోచన చేస్తూ ఉంటానో అవే సిద్ధిస్తూ ఉంటాయి.
అందుకని ఎప్పుడు మనం సరైన ఆలోచనలు చేస్తుంటే సరైన అంశాలే మన చుట్టూ కనిపిస్తూ ఉంటాయి. మన ఆలోచనలో సరికాని అంశాలు ఉంటే సరికాని అంశాలే నా జీవితంలో ఉంటాయి. ఎందుకంటే ఆలోచన యొక్క తీవ్రతే మనకి సృష్టిలో మన యొక్క వాస్తవంగా ఏర్పడుతుంది కాబట్టి. అదే చెప్తున్నారు. మీ కలలన్నీ విజయవంతంగా ఫలించి నిజాలవుతున్నందుకు మూలాధారం దైవమే. దైవమే అన్న పాయింట్‌ని మనం గుర్తుపెట్టుకొని, మరి ఆ స్వప్నాలంటికి కర్తలు ఎవరు? ఇవన్నీ జరగడానికి కర్తలు ఎవరు? సాక్షాత్తు మీరే. అంటే సాక్షాత్తు మనమే. మరి మీ కలలన్నీ దేనితో నిర్మితమవుతున్నాయి? సంకల్పాలు అనబడుతున్న ఆలోచనతోనే. సంకల్పం అంటే నేనిది చెయ్యాలి. ఎక్కడి నుంచొచ్చింది? ఒక ఆలోచన ద్వారా వచ్చింది కాబట్టి సంకల్పాలు అనబడుతున్న ఆలోచనతోనే, దైవంతోనే, జీవిత సర్వస్వంతోనే అని చెప్తున్నారు. దైవమే అయిన ఆలోచన సర్వస్వాన్ని స్వీకరించి ఏ సత్యాన్నైనా, ఏ అభిమతాన్నైనా, ఏ సంకల్ప ఫలాన్నైనా మీరు సృష్టించుకోవచ్చు. చూడండి. దైవమైన ఆలోచన సర్వస్వాన్ని స్వీకరించి ఏ సత్యాన్నైనా, ఏ అభిమతాన్నైనా, ఏ సంకల్ప ఫలాన్నైనా మీరు సృష్టించుకోవచ్చు. మీ ఆలోచన సంవిధానంతో ఏ సత్యాన్ని మీరు సృజిస్తూ ఉన్నారో, ఏ అభిమతాన్ని వ్యక్తిత్వ ధోరణికి, స్వరూప వైఖరిని మీరు కల్పిస్తున్నారో, ఆ సత్యంగానే, ఆ అభిమతంగానే, ఆ స్వప్నంతోనే ఆ దైవ పదార్థం, ఆ జీవ సర్వస్వం తక్షణం రూపుదిద్దుకొని అమరుతుంది. చూడండి. పూర్తిగా ఇక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుందో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. దైవమే అయిన ఆలోచన సర్వస్వాన్ని స్వీకరించి, ఏ సత్యాన్నైనా, ఏ అభిమతాన్నైనా, ఏ సంకల్ప ఫలాన్నైనా మీరు సృష్టించుకోవచ్చు. దేన్నైనా కానీ సృష్టించుకోవచ్చు. మీ ఆలోచన సంవిధానంతో ఏ సత్యాన్ని మీరు సృజిస్తూ ఉన్నారో, అంటే నా యొక్క ఆలోచనతోటి ఏదైతే నేను సత్యము అంటే దేనైతే బలంగా నమ్ముతూ ఉన్నానో, ఏదైతే నేను విశ్వసిస్తున్నానో, ఏ అభిమతాన్ని వ్యక్తిత్వ ధోరణికి, స్వరూప వైఖరిని మీరు కల్పిస్తున్నారో, ఏ అభిమతాన్ని వ్యక్తిత్వ ధోరణిని, స్వరూప వైఖరిని మీరు కల్పిస్తున్నారో, ఆ సత్యంగానే, ఆ అభిమతంగానే, ఆ స్వప్నంతోనే ఆ దైవ పదార్థం, ఆ జీవిత సర్వస్వం తక్షణం రూపుదిద్దుకొని అమరుతుంది. చూడండి. ఎందుకు నా జీవితంలో ఇలా వస్తున్నాయి, ఇలాంటి ఛాలెంజెస్ వస్తున్నాయి అంటే, మన యొక్క ఆలోచనా విధానం ఏ విధంగా ఉంటే, ఆ యొక్క అనుభవాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. కాబట్టి మన యొక్క ఆలోచన విధానాన్ని మార్పు చేసుకుంటే అవన్నీ కూడా మారుతాయి. అందుకని ఆ ప్రాసెస్‌ని క్లియర్‌గా తక్షణం రూపుదిద్దుకొని అమరుతుంది అని చెప్తున్నారు. అంటే వెంటనే అంటే మన ఆలోచన వెంటనే మనం మార్పు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సరికాని ఆలోచనలు వచ్చినా సరి అయిన ఆలోచనగా మార్పు చేసుకోవడమే. ఏ ఆశయ సిద్ధిని మీరు వాంఛిస్తున్నారో, దాన్ని సాఫల్యం చేయగల స్వరూపంతో ఆ దైవ పదార్థం తక్షణమే పరివర్తితమై సాక్షాత్కరించి మీ ప్రత్యక్ష అనుభవం కోసం సిద్ధమై ఉంటుంది. చూడండి. ఇక్కడ ఎంత క్లియర్‌గా చెప్తాను. ఏ ఆశయ సిద్ధిని మీరు వాంఛిస్తున్నారో, నేను ఏ విధంగా ఉండాలని నేను అనుకుంటున్నానో, దాన్ని సాఫల్యం చేయగల స్వరూపంతో, దాన్ని ముందుకు తీసుకెళ్లే స్వరూపంతో, ఆ దైవ పదార్థం తక్షణం అంటే వెంటనే అంటే నా ఆలోచనలో నేనెలా ఉండాలి, నేను ఈ నెలలో ఎలా ఉండాలి, వచ్చే నెల కల్లా ఎలా ఉండాలి, లేకపోతే వచ్చే సంవత్సరం కల్లా నేను ఏ విధంగా ఉండాలి, అనే తదేకమైన ఆలోచన నాలో నింపుకొని బలంగా ఉంటానో, ఆ క్షణం నుంచే తక్షణమే అంటున్నారు. ఆ దైవ పదార్థం తక్షణమే పరివర్తితమై సాక్షాత్కరించి మీ ప్రత్యక్ష అనుభవం కోసం సిద్ధమై ఉంటుంది. అంటే రియాలిటీలోకి రావడం కోసం ఆలోచన మాత్రాన అది సిద్ధమై ఉంటుందన్నమాట. ఓకే. ఎప్పుడైతే ఆ ఆలోచన నేను కొనసాగించి నాలో స్థితం చేసుకుని నాలో నింపి ఉంచుకుంటానో, యెస్ నేను వచ్చే సంవత్సరానికి ఇలా అవుతాను. లేదా వచ్చే నెలకి ఇలా ఉంటుంది పరిస్థితులు. ఇవన్నీ మార్పు జరుగుతాయి అని ఒక నమ్మకాన్ని నేను బలంగా పెట్టుకొని ఉంటాను. ఆటోమేటిక్‌గా అవన్నీ మనకి రియాలిటీలోకి వస్తాయి. అదే ప్రత్యక్ష అనుభవం కోసం సిద్ధమై ఉంటుందని చెప్తున్నారు. దివ్య ప్రేమ సారాంశం మీకు అవగతం అవ్వడం కోసం, ఈ యొక్క దివ్య ప్రేమ సారాంశం మీకు అవగతం అవ్వడం కోసం ఓ ఉదాహరణ మనం ఇప్పుడు గమనిద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓ దైవమే, ఓ ఆశయపూర్వకంగా సృజించిన ఓ సర్వం వంక మీ దృష్టిని సారించండి. సో, ఓ దైవమే, ఓ ఆశయపూర్వకంగా సృజించిన ఓ సర్వం వంక మీ దృష్టిని సారించండి. మనం ఎక్కడ పెట్టమంటున్నారు? ఓ దైవమే ఒక ఆశయంగా అంటే నేను దైవంగా ఉండి ఒక ఆశయపూర్వకంగా సృజించిన ఓ సర్వం. అంటే నేనైతే అనుకుంటానో ఒక దాని పట్ల మీ దృష్టిని పెట్టండి, సారించండి. సన్నగా, పొడుగ్గా ఉన్న ఆ సర్వపు శరీరంలో ఎన్నో ఎముకలు, ఎన్నో కండరాలు ఉన్నాయి. ఇక్కడేం చెప్తున్నారు? సన్నగా, పొడుగ్గా ఉన్నటువంటి ఆ సర్వపు శరీరంలో ఆ యొక్క సర్వపు శరీరంలో ఎన్నో ఎముకలు, ఎన్నో కండరాలు ఉన్నాయి. అతి వేగంతో చెలిస్తూ సాగే ఆ సర్వానికి ఓ పెద్ద పడగ, తన్ను తాను రక్షించుకోవడానికి దానికున్న ఏకైక రక్షణ సాధనం, మిమ్మల్ని కాటువేయడం
సారీ, సర్వం అంటున్నాను నేను. సర్పం. సారీ మాస్టర్స్. ఓ దైవమే ఓ ఆశయపూర్వకంగా సృజించిన ఓ సర్పం వంక మీ దృష్టిని సారించండి. ఒక పాముని మీ దృష్టిని పెట్టమంటున్నారు. సారీ. సర్పం వంక మీ దృష్టిని సారించండి. సన్నగా, పొడుగ్గా ఉన్న ఆ సర్పపు శరీరంలో ఎన్నో ఎముకలు, ఎన్నో కండరాలు ఉన్నాయి. అతి వేగంతో చెలుస్తూ సాగే అంటే అతి వేగంగా ప్రయాణం చేసే ఆ సర్పానికి ఓ పెద్ద పడగ, తన్ను తాను రక్షించుకోవడానికి దానికున్న ఏకైక రక్షణ సాధనం మిమ్మల్ని కాటు వేయడం కోసం కోరలు ఉన్నాయి. ఎంతటి వాన్నైనా కాటు వేసి క్షణాల్లో మట్టి కరిపించగల నేర్పు దానికి ఉన్నప్పటికీ, ఎవరైనా దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేయవచ్చు. అతి సులభంగా దాన్ని త్రొక్కి చంపేయవచ్చు. ఆ పామును గమనిస్తున్న ఇద్దరు దేవుళ్ళను మనం ఇప్పుడు గమనిద్దాం. ఆ పామును గమనిస్తున్న ఇద్దరు దేవుళ్ళని ఇప్పుడు మనం గమనిద్దాం. అందులో మొదటి వాడికి ఓ వైజ్ఞానిక దృక్పథం ఉంటుంది. ఆ సర్పం అతనికి ఓ అద్భుతమైన సృష్టిగా కనిపిస్తుంది. ఎంతో వేగంగా కదులుతూ ఉందది. కనీసం కాళ్ళు కూడా లేవే దానికి. ఎంత చిత్ర విచిత్ర నగిశీలను పొందుపరుచుకున్న చర్మ మృదుత్వం ఆ శరీరాన్ని అలంకరిస్తోంది. అంతే లేనట్లు ఎంతో పొడవున్న అస్థిపంజరపు గొలుసు అంటే లైక్ ఆ యొక్క ఏదైతే ఉంటుందో ఎముకల గూడు అనేది దానిది. అస్థిపంజరపు గొలుసు ఎంత అద్భుతంగా దానికి అమరి ఉంది. రెండవ దేవుడు ఎంతో ఉద్వేగంతో అంటే ఇక్కడ ఏదైతే దైవము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తున్నప్పుడు ఒక పాముని అనుకున్నప్పుడు పాముకి ఆ పడగ ఇవన్నీ ఎలా ఉన్నాయి? అలాగే దానికి వెంటనే కాటు వేయగలదు. అప్పుడు దాన్ని ఒక ఇద్దరు వ్యక్తులు గమనిస్తున్నారు. వాళ్ళని కూడా దైవంగా ఇక్కడ చెప్తున్నారంట. ఇద్దరు దైవాలు గమనిస్తున్నప్పుడు ఒక దైవము ఎంత అద్భుతంగా ఉంది. అసలు కాళ్ళు లేవు. కానీ చక్కగా పాకుతూ వెళ్ళిపోతుంది. దాని యొక్క శరీరం కూడా భలే మెరుస్తూ ఉంది. చాలా పొడుగ్గా ఉంది. అసలు దాంట్లో ఎముకలు ఎలా ఉన్నాయో తెలియట్లేదు. అంత స్పీడ్‌గా ఎట్టంటే వంకి తిరుగుతుంది. ఇలాగా ఒక సృజనాత్మక దృక్పథంతోటి ఒక వ్యక్తి చూస్తున్నారు. ఒక దైవం చూస్తున్నారు. ఇప్పుడు రెండవ దేవుడు ఎంతో ఉద్వేగంతో ఆ పాము ఎంతో భయంకరంగాను, క్రూరంగాను ఉంది. ఆ పాము ఎంతో భయంకరంగాను, క్రూరంగాను ఉంది అని అంటూ ఉన్నాడు. ఎవరినైనా క్షణంలో కాటు వేసి చంపేస్తుంది గనుక అతి ప్రమాదకరమైన క్రూర జంతువు అని అంటున్నాడు. జగత్పితకు జీవిత సర్వస్వ ఉనికి వర్తమానానికి ఏది ఎలా ఉంటుందో అత్యంత నిర్మలంగానే, అత్యంత పరిపూర్ణతతోనే అపూర్వమైన, అపురూపమైన సహజ అమాయక పారవస్య ప్రకటనగానే కనిపిస్తూ ఉంటుంది. అంటే విభిన్న విరుద్ధ వ్యక్తిత్వ దృక్పథ ధోరణులున్న వాళ్ళకే ఆ అభిమతాల వల్ల ఓ సృజన మహా సౌందర్యవంతంగానో లేదా మహా భీకరంగానో కనిపిస్తూ ఉంటుంది. ఆలోచనే అయి ఉన్న దైవంలోంచి సృజనాత్మక సామర్థ్యంతో స్వీకరించి, ధ్యానించి దాన్ని పరివర్తిస్తూ ఉన్న అతి స్వచ్ఛంగా, అమాయకంగా, సహజంగా ఉంటున్న దాన్ని ఉనికి కన్నా అన్యంగా మరో విధంగా నిర్ణయించి తీర్పులిస్తున్న ఆ దేవుళ్ళం మనమే. అంటే ఇక్కడ విడిగా ఉన్నప్పటికీ కూడా అంటే ఒకళ్ళు ప్రేమతత్వంతో, ఒకళ్ళు కోపంతోటి, ఒకళ్ళు ఇంకొక దృక్పథంతోటి, ఇంకొకళ్ళు ఇంకో దృక్పథంతో ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు? జీవిత సర్వస్వపు జీవిత సర్వస్వపు ఉనికి వర్తమానానికి ఏది ఎలా ఉంటున్నా అత్యంత నిర్మలంగానే, అత్యంత పరిపూర్ణతతోనే అపురూపమైన సహజ అమాయక పారవశ్య ప్రకటనగానే కనిపిస్తూ ఉంటుంది. ఎవరికి? తండ్రికి. అంటే మనం ఏ విధంగా ఉన్నా, ఏ విధంగా మాట్లాడినా, ఏ విధంగా ముందుకు వెళ్తున్నా, ఇవేమి జరుగుతున్నప్పటికీ గూడా తండ్రికి ఎలా ఉంటుందంటే, అది నిర్మలంగానే ఉంటుంది. అంటే భిన్నంగా ఉంది అని ఎక్కడ ఏది చూడడానికి అలా ఉండదనమాట. ఓకే. సో, అదే చెప్తున్నారు. ఆ దేవుళ్ళం మనమే. నిర్ణయించి తీర్పులిస్తున్న దేవుళ్ళం ఎవరు? మనమే. సర్వోత్కృష్టంగా ఉన్న మీ దివ్య ప్రేమ స్వరూపమే అయి ఉన్న స్వయంగా సర్వాకృతితో తయారై ఉన్న ఆ జీవాధారం మీ స్వంత తీరుతో, వైఖరితో, ధోరణితో మీ ఇష్టం వచ్చినట్లు ఆ సర్పాన్ని ఎంచి చూడడానికి, మీ ఇచ్ఛా ప్రవృత్తితో వ్యవహరించడానికి స్వేచ్ఛను పరికల్పిస్తున్న ఆ దివ్య ప్రేమే ఎంతో మహోన్నతమో, ఎంత మహోన్నతమో అంటున్నారు. అంటే ఎవరి దృక్పథాన్ని వారు వ్యక్తపరచడానికి, ఎవరి అంశాలను వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళడానికి, ఎవరి సంకల్పాలను వాళ్ళకి తీసుకువెళ్ళడానికి, ఎవరి దృష్టికోణాలు వాళ్ళకి ఇది ఉండడానికి అంటే ఇలాగే ఉండాలని ఏమీ లేకుండా ఆ యొక్క జగత్పిత ఏం చేశాడు మనకి అన్నీ కూడా అంత స్వేచ్ఛనిచ్చాడు. ఆ దివ్య ప్రేమే ఎంతో మహోన్నతమో అని చెప్తున్నారు. ఆ యొక్క దివ్య ప్రేమ ఎంత గొప్పదో, ఎంత మహోన్నతమో అంటున్నారు. మీ సంకల్పాల సృజనాత్మక రీతులకు అనుగుణ్యంగా మన యొక్క సంకల్పాల సృజనాత్మక అంటే నా యొక్క ఆలోచన యొక్క క్రియేటివిటీ లెవెల్స్ ఏవైతే ఉంటాయో, రీతులకు అనుగుణ్యంగా తను తానే పునర్నిర్మించుకొని మీ సృష్టిగా సంభవించేంత మహోన్నతమైన ప్రేమ ఆ జీవ మూలానికి మీ మీద ఉంది. చూడండి ఈ యొక్క జీవ మూలానికి మనం ఏదనుకుంటే అది జరిగే విధంగా అంటే మనం చేసే కార్యక్రమాలు, మన యొక్క
ముందుకు తీసుకెళ్ళే అంశాలు ఏవైతే ఉంటాయో, ఆ జీవ మూలానికి మీ మీద ఉంది. పూర్తిగా అంత ప్రేమ మన మీద ఉందని చెప్తున్నారు. మీరు ఎలా సంకల్పిస్తారో, ఆ వైవిధ్యంతోనే జగత్పిత స్వరూపాకృతిని సంభవిస్తుంది. ఆ వైవిధ్యంతోనే జగత్పిత స్వరూపాకృతి సంభవిస్తుంది, పరిణమిస్తుంది. మీ ఇష్టం వచ్చినట్లు తను పరివర్తించడానికి ఆ జీవాధారం సదా సమ్మతిస్తూనే ఉంటుంది. జీవ సర్వస్వం అయిన దైవం మహాక్రూరంగానో, హింసాత్మకంగానో, మహోన్నత సౌందర్యవంతంగానో, మహాప్రియంగానో మీరు కోరుకున్న విధంగానే తయారవుతుంది. అంటే నేను నరకం ఉందనుకుంటే నరకం ఉంది, స్వర్గం ఉందంటే స్వర్గం ఉంది. నా జీవితం బాగుందనుకుంటే బాగుంటుంది, లేదు ఇబ్బందిగా ఉండేది ఇబ్బందులే ఉంటాయి. అంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ దైవం మనకంత స్వేచ్ఛనిచ్చాడు. ఇలాగే ఉండాలి అని కాకుండా, నువ్వు కోరుకున్న విధంగా నీ జీవితం ఉండబోతుంది. నువ్వు కోరుకున్న విధంగానే సృష్టి జరగబోతుంది. అంత ప్రేమను నీకు అందిస్తున్నాను. అంత మహోన్నతమైన ప్రేమను స్వేచ్ఛతో నీకు అందించాను. దాన్ని నీకు నచ్చినట్టుగా నువ్వు వినియోగించుకోవచ్చు అనేది ఇక్కడ మనకి దైవం చెప్తున్న అంశం అన్నమాట. మనం ఏ విధంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటామో, అదే విధంగా, అదే విధంగా దైవం యొక్క ప్రయాణం కూడా మనతోనే నిరంతరము ఉంటుందని చెప్తున్నారు. మరి మీ సంకల్పాలకు అనుగుణ్యంగా ఆ జగత్పిత పరివర్తితుడవుతూ ఉండడం ఎంత అద్భుతమైన విషయం! మహా అద్భుతమే అది. మహోన్నత స్థాయినందుకున్న ప్రేమ పరాకాష్ఠే అది. మహోన్నత స్థాయినందుకున్న ప్రేమ పరాకాష్ఠే అది. స్వేచ్ఛా ప్రవృత్తితో ఏ విధంగా అయినా సంకల్పాలు మీరు చేయవచ్చు. స్వేచ్ఛా ప్రవృత్తితో ఏ విధంగా అయినా సంకల్పాలు మీరు చేయవచ్చు. మీ పట్ల దైవానికి ఉన్న ప్రేమ మహా స్థిరంగా ఉంటుంది కనుక, మీ పట్ల దైవానికి ఉన్న ప్రేమ మహా స్థిరంగా ఉంటుంది కనుక, జీవ సర్వస్వమే అయిన ఆ దైవాన్ని ఎంత క్రూరంగా, అది హింసాత్మకంగా మీరు దర్శిస్తూ ఉన్న ఆ దైవం దృష్టిలో అది ఎప్పుడూ దైవమే. ఆ దైవం దృష్టిలో అది ఎప్పుడూ దైవమే. ఎప్పటికి అది దివ్యత్వమే. ఎప్పటికి అది నిర్మలమే. ఎప్పటికి అది ప్రేమ పాత్రమే. ఎప్పటికీ భంగం వాటిల్లని ప్రమాణం అది. ఉనికి మాత్రంగా, నిర్గుణంగా ఆ దైవం ఉంటుంది కనుక. అంటే ఇక్కడ చేస్తున్న ఏవైతే ఉంటాయో, వీటన్నింటినీ కూడా స్వేచ్ఛా ప్రవృత్తి ఏ విధంగా అయినా సంకల్పాన్ని మీరు చేయవచ్చు. మీలో స్వేచ్ఛాతత్వాన్ని నింపుకోండి అని చెప్తున్నారిక్కడనమాట. మీ పట్ల దైవానికి ఉన్న ప్రేమ మహా స్థిరంగా ఉంటుంది కనుక. ఆ ప్రేమ అంటే అసలు మారే అవకాశమే లేదు. అంటే నేను తప్పు చేస్తున్నాననో, లేకపోతే ఇది చేశాననో, అది చేశాననో మారే అవకాశమే లేదు. ఎందుకు? ఉనికి మాత్రంగా, నిర్గుణంగా ఆ దైవం ఉంటుంది కనుక. ఎటువంటి ఈ ప్రమాణాలు కానీ ఏవైతే ఉన్నాయో, వాటి ఏమి భంగం చెందదనమాట. ఎందుకంటే స్థిరంగా ఉంది. మన పట్ల ఆ ప్రేమ అనేది చాలా చాలా స్థిరంగా ఉందని చెప్తున్నారు. దైవానికి మీకు మధ్య ఏ ఆంక్షలు లేని నిర్మల ప్రేమ ఉంది. దైవానికి మనకి మధ్య ఏ ఆంక్షలు లేని నిర్మల ప్రేమ ఉంది. ఆలోచనలకు ఎటువంటి ఆంక్షలనైనా, ఎలాంటి పరిధులనైనా ఆ దైవం నిర్ణయించి, జీవిత సర్వస్వమైన తనను సంపూర్ణంగా గ్రహించలేని అభ్యంతరాలను కల్పించి ఉంటే, ఆ దైవాన్ని అనంతంగా విస్తరించి శాశ్వతంగా కొనసాగించగలిగే స్వేచ్ఛ మీకు లభించి ఉండేది కాదు. అంటే మనకు ఆ ఆలోచనలో కూడా లిమిటేషన్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు చూడండి మన ఆలోచనకి ఏం లిమిటేషన్స్ ఉన్నాయి? ఏమీ లేవు. మనమే పెట్టుకుంటున్నాం పరిధులనేవి. నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇంత సంపాదించాలి, అంత సంపాదించాలి. ఇలాగా ఒక నంబర్స్‌కో లేకపోతే ఒక దానికి పరిమితం అయిపోయి ఉంటాం. ఒక భావోద్వేగాలకు వీటికో పరిమితం అయిపోయి ఉంటాం. కానీ ఇక్కడేం చెప్తున్నారు? అలా పరిమితం అవ్వకుండా ఉండి, ఆ జీవిత సర్వస్వాన్ని కొనసాగిస్తూ ఉండాలి కాబట్టి. ఎందుకంటే దైవం యొక్క స్థితే మనం ఇక్కడ ఈ యొక్క మానవ రూపంలో ఉంది కాబట్టి, దైవము మనం వేరుగా లేము కాబట్టి, ఆ విషయం దైవానికి తెలుసు కాబట్టి, మన మీద ఉన్న ప్రేమ అనేది సంపూర్ణంగా ఇచ్చారు. మనం ఎలా ఉన్నప్పటికి కూడా ఇది నిరంతరం కొనసాగించాలి కాబట్టి అదే చెప్తున్నారిక్కడ. ఆ దైవాన్ని అనంతంగా విస్తరించేది ఎవరు? మనమే. ఆ దైవాన్ని అనంతంగా విస్తరించి శాశ్వతంగా కొనసాగించగలిగే స్వేచ్ఛ మీకు లభించి ఉండేది కాదు. ఒకవేళ అలా రిస్ట్రిక్షన్స్ ఉంటే ఇప్పుడు మనం అనుకున్నవి జరగడానికి, సంకల్పాలు ముందుకెళ్ళడానికి అలా ఉండేది కాదు అని చెప్తున్నారు. ఆలోచన సంవిధానాల్లో మీ సాహస కృత్యాల ప్రాపకం ద్వారా మీ సాహస కృత్యాల ప్రాపకం ద్వారా సిద్ధించే వివేకం మీలో శూన్యమే అతి మహిమాన్వితమైన దివ్య ప్రేమానందభావం ప్రాప్తించేది కాదు. అంటే అలా స్వేచ్ఛతోటి ప్రేమతోటి స్వేచ్ఛను మనం అందించకపోతే ఇవన్నీ కూడా పాసిబుల్ అయ్యేవి కావు అంటున్నారు. అంటే లైక్ ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్‌లోనే మనం ఉండిపోయేవాళ్ళం. కానీ అలా ఫిక్స్డ్ ప్రోగ్రామ్ కాకుండా మనకి నచ్చిన విధంగా అంటే ఇప్పుడు చూడండి మన ల్యాప్‌టాప్స్, కంప్యూటర్స్ ఇప్పుడు ఏఐ టెక్నాలజీ, రోబోట్స్ ఇవన్నీ వస్తున్నాయి. దాంట్లో మనం ఏదైతే ప్రోగ్రామ్ చేస్తామో ఆ విధంగానే అది పనిచేస్తది తప్ప ఇంకా అంతకు మించి అది పనిచేయడానికి దాంట్లో అవకాశం లేదు. అంతకు మించి దాంట్లో ఎందుకంటే దానికి ప్రోగ్రామ్ అలాగే డిజైన్ చేయబడింది. కానీ దైవం అంటే ఈ సృష్టి జరిగే క్రమంలో ఇంతకుముందు ఎలా మనమైతే ఏర్పడ్డామో చూసాం కదా! ఈ జరిగే క్రమంలో
మనల్ని మనం వ్యాప్తి చెందుకోవడం కోసం, మనల్ని మనం విస్తరించుకుంటూ వెళ్ళడం కోసం, ఈ శాశ్వతత్వాన్ని నిరంతరం కొనసాగించడం కోసము ఆ స్వేచ్ఛ మనకు అందించబడింది. ఈ స్వేచ్ఛ వెనకాల ఉన్న ముఖ్యమైన ఏంటి అని చూసినట్లయితే గనక ఏంటది? ప్రేమ తత్వము అనేది ఈ స్వేచ్ఛతోటి ముందుకు తీసుకెళ్తుందని చెప్తున్నారు. సంపూర్ణ స్వేచ్ఛ ప్రవృత్తితో మీరు ప్రవర్తించే విధంగా దైవం మిమ్మల్ని ప్రేమిస్తోంది. సంపూర్ణ స్వేచ్ఛ ప్రవృత్తితో మీరు ప్రవర్తించే విధంగా దైవం మిమ్మల్ని ప్రేమిస్తోంది. మీ సంకల్పమే భగవత్ సంకల్పం కనుక. మీ సంకల్పమే భగవత్ సంకల్పం కనుక. దైవానికి, దివ్య సంతతికి మధ్య, దివ్యత్వానికి, స్వయానికి మధ్య స్థితమై ఉన్న ప్రమాణం అది. దైవానికి, దివ్య సంతతికి మధ్య, దివ్యత్వానికి, స్వయానికి మధ్య స్థితమై ఉన్న ప్రయాణం అది. మీరు ఏమి చేస్తున్నా, ఏ ఆలోచనలు మీలో సాగుతూ ఉన్నా, ఏ అనుభూతులు మీలో ఏర్పడుతూ ఉన్నా, మీరెప్పుడు దివ్య ప్రేమకు పాత్రులే. అంటే సరికాని ఆలోచన చేసినా, సరియైన ఆలోచన చేసినా, తప్పులు చేసినా, ఒప్పులు చేసినా, ఆ దైవం నుంచి ప్రేమ నిరంతరం మన మీద వస్తూనే ఉంటుంది అని చెప్తున్నారు. మీరెప్పుడు దివ్య ప్రేమకు పాత్రులే. స్వేచ్ఛా ప్రవృత్తిలో ఆ దైవం మిమ్మల్ని కొనసాగిస్తుంది. మీరు శాశ్వతులే అని, తన నుంచి ఎప్పటికీ మీరు విడిపోలేరని ఆ దైవానికి తెలుసు కనుక, మీ జీవశక్తిని తొలగించగల తనకంటే గొప్పదైన ఏ శక్తిని దైవం సృజించలేదు. కాబట్టి మీరు శాశ్వతంగా ఉండి తీరుతారు. ఇక్కడ మీ జీవితం ముగియగానే మరొకటి వెంటనే ఆరంభమవుతుంది. మీ ఇష్టం వచ్చినట్టు దాన్ని సృజించుకునే స్వేచ్ఛతో. అంటే మనకి ఎక్కడంటే ఏ విధంగా ఎలా ఉండాలనుకునేది ఈ తలంలో ముగిసిపోయినా మనం వేరే తలంలో కావాలంటే వెంటనే అదే చెప్తున్నారు. తనకంటే గొప్పదైన ఏ శక్తిని దైవం సృజించలేదు. కాబట్టి మీరు శాశ్వతంగా ఉండి తీరుతారు. ఇక్కడ మీ జీవితం ముగియగానే మరొకటి వెంటనే ఆరంభమవుతుంది. మీ ఇష్టం వచ్చినట్లు దాన్ని సృజించుకునే స్వేచ్ఛతో. ఇప్పటి జీవితాన్ని మరి రాబోయే జీవితాలన్నింటినీ మీ స్వేచ్ఛ సంకల్పాలతోనే మీరు జీవిస్తారు. ఆ స్వేచ్ఛని మీకు పరికల్పిస్తున్నది మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తూ ఉన్న ఆ దైవమే. సర్వ ప్రేమికుడైన ఆ జగత్పితే. పరిపూర్ణ స్వేచ్ఛా జీవులు మీరు. ఆ స్వేచ్ఛ మీకు ఎలా ప్రాప్తించింది? సంకల్ప శక్తి ప్రేమతత్వాల వల్లే. చూడండి ఇంత క్లియర్‌గా ప్రేమ కానుక. అంటే ఆ తండ్రి జగత్పిత యొక్క ప్రేమ మన మీద ఎంత స్వేచ్ఛతో నిండి ఉంది, ఎంత మహోన్నతంగా ఉంది అనేది ఈ యొక్క ప్రేమ కానుక అనే అంశంలో మనకి అందించడం జరిగింది. యెస్ మాస్టర్స్. ఎలా అనిపించింది? ఇంకా మీరేమన్నా మాట్లాడాలనుకున్నా చెప్పొచ్చు. ఈరోజు మనం ప్రేమ కానుక అనే అంశాన్ని డిస్కస్ చేశాము. యెస్. ఇంకా ఏమన్నా మీరు మాట్లాడాలనుకుంటే ఈరోజు అంశం గురించి ప్రేమ కానుక. అంటే మన సంకల్పాలను సిద్ధించుకొని మనం ముందుకెళ్ళాలంటే మనలో ఎప్పుడూ ఆ ప్రేమతత్వాన్ని నింపుకుంటూ ఉండాలి. ప్రేమతత్వంతోనే సమస్తము ముందుకు వెళ్తుంది. మన సంకల్పాలను తొందరగా మనం పొందాలి అంటే ప్రేమను కలిగి ఉండాలి. ఎమోషన్ ఏదో ఎలాగైనా చేయాలి అని కాకుండా పూర్తిగా అన్ని కోణాలలో ఆ ప్రేమను మనం నింపుకుంటూ మన సంకల్పాలను ఆలోచన మాత్రాన చేసినా అవి సిద్ధిస్తూనే ఉంటాయి. యెస్ మాస్టర్. చెప్పండి. అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు ఎవరైనా మాట్లాడాలనుకుంటే. ఓకే. ఓకే. మనకు ఇంకొక 10 మినిట్స్ టైమ్ ఉంది. సో, మనం ఈ నెక్స్ట్ ఇది కూడా స్టార్ట్ చేద్దాము. సో, ఇప్పుడు మనం పేజ్ నంబర్ 133 ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే గనక ఒకవేళ మీకు ఈ రామ్తా విజ్ఞానం సంబంధించిన పుస్తకం లేనట్లయితే గనక మన యొక్క గ్రూప్ ఏదైతే ఉంటుందో సోల్ లెవెల్ అబండెన్స్, ఆ అబండెన్స్ యొక్క గ్రూప్ డిస్క్రిప్షన్‌లో ఈ యొక్క పీడీఎఫ్ పెట్టాము. ఆ పీడీఎఫ్ మీరు డౌన్‌లోడ్ చేసుకొని నియర్ బై మీరున్న జిరాక్స్ షాప్‌లో ఎక్కడన్నా సరే మీరు ప్రింటౌట్ తీపించుకోవచ్చు. లేదా ఒక బుక్ కావాలనుకుంటే మీ నియర్ బై బుక్స్ ఏమన్నా ఉంటే గనక బుక్ స్టాల్స్ నుంచి మీరు పొందొచ్చు.
సో ఆ విధంగా అయినా సరే తెలుగు పుస్తకం రామ్తా తెలుగు పుస్తకం. ఓకే. ఓకే మాస్టర్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం అనన్య సత్యం వైపులో ప్రయాణం చేద్దాం. యెస్ మాస్టర్ చెప్పండి. ఏదైనా మాట్లాడతారా? ఇందాక నుంచి రాలేదు. ఇప్పుడొస్తుంది మాస్టర్. ఇప్పుడొస్తుంది చెప్పండి. ఓకే. ఇష్యూ ఉందేమో. చెప్పండి. ఈ రోజు జాయిన్ అయ్యాను సార్ నేను. నమస్తే. నమస్తే అండి. అమ్మా! ఈ రోజే జాయిన్ అయితే ఇప్పుడు మీరు రామ్‌తా దాంట్లోనేనా చెప్పేది? అవునండి. రామ్‌తా పుస్తకమేనండి ఇది. ఓకే. 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 ఈ జూమ్ ఎన్ని రోజు నుంచి ఉందో తెలీదు. ఈ రోజే జాయిన్ అయ్యాను. ఓకే. కానీ ఓకే. ప్రేమ గురించి ఇది చెప్పారు. ఓకే. థాంక్ యూ. ఓకే సార్. థాంక్ యూ అండి. థాంక్ యూ. ఇవి రికార్డింగ్స్ ఇంకా ఉన్నాయండి. యూట్యూబ్‌లో ఉన్నాయి. ఇది అయిపోయిన తర్వాత కూడా రికార్డింగ్ యూట్యూబ్‌లో పెడతాము. ఒకవేళ మిస్ అయితే గనక మీరు గతంలో ఉన్న రికార్డింగ్స్ కూడా చూడొచ్చు. ఇది మనది 17వ సెషన్ అనుకుంటా. 17దో, 18దో. అవునా సార్? ఆ! ఓకే సార్. చూస్తాను. థాంక్ యూ. చాలా ప్రేమగా కూడా చాలా బాగా చెప్తున్నారు. యెస్. థాంక్ యూ. ఓకే సార్. ఓకే అండి. ఓకే. సో దీని తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి 133 పేజ్ నంబరు అనన్య సత్యం. ఇంకెవరన్నా మాట్లాడతారా మాస్టర్స్? ఇంకెవరన్నా? సో అనన్య సత్యం. సత్యం అంటే మిగిలినదంతా శూన్యమే. సత్యం అంటే మిగిలినదంతా శూన్యమే అని. మిగిలినదంతా శూన్యమే అంటే ఉన్నది సత్యమేనని. అంటే చూడండి ఇంటర్‌లింక్‌గా చెప్పారు ఈ పాయింట్‌ని. అనన్య సత్యము. మనం ఇప్పుడు చదవబోయేది, తెలుసుకోబోయేది విజ్ఞానము అనన్య సత్యము. సత్యం అంటే మిగిలినదంతా శూన్యమే. సత్యాన్ని మనం దర్శించినప్పుడు మిగతాదంతా శూన్యంగానే ఉంటుంది. మిగిలినదంతా శూన్యమైనప్పుడు కనిపించేది సత్యమే అవుతుంది. అదే చెప్తున్నారు. సత్యం అంటే మిగిలినదంతా శూన్యమే అని, మిగిలినదంతా శూన్యమే అంటే ఉన్నది సత్యమే అని. ఏదైతే ఉందో అదే సత్యము అని. ఓకే. ఇక్కడ మళ్ళీ కన్వర్జేషన్‌లా జరుగుతుందనమాట. మాస్టర్స్‌కి, రామ్‌తాకి మధ్య కన్వర్జేషన్ జరుగుతుంది. ఇప్పుడు మాస్టర్ అంటున్నారు. నా బ్రతుకంతా ఒక మతంలోంచి మరో మతంలోకి మారుతూ ఉండడానికే సరిపోతున్నట్లుగా నాకనిపిస్తోంది. కొంతకాలం నుంచి ఓ గురువు దగ్గర నుంచి మరొక గురువు దగ్గరకు జీవితాన్ని గురించి, దైవాన్ని గురించి తెలుసుకోవడం కోసమే కాళ్ళు అరిగేలాగా తిరుగుతున్నాను. అంతా గందరగోళంతో ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు. వాటిలో చాలా విషయాలు ఒకే విధంగా ఉన్నా, భిన్నమైన విషయాలనే బోధిస్తున్నారు. అందరి బోధనలు మిగిలిన వాటికి పూర్తిగా వ్యతిరేకంగానే ఉంటున్నాయి కూడా. మాట వరుసకు తప్పులు, ఒప్పులు అంటూ ఏవీ లేవని, ఎలా ఉన్నా మనల్ని దైవం ప్రేమిస్తూనే ఉంటుంది అని మీరు అంటున్నారు కదా! ఓ విధంగా చూస్తే ఆ మాట ఎంతో అర్థవంతమైనదిగానే నాకు అనిపిస్తోంది. అయినా ఇతరుల బోధనలకు అది భిన్నంగానే ఉంటోంది. మీ మాటలు ఒక్కసారి మరి ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లు ఉంటాయి. నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు నేర్పించబడిన విషయాల కన్నా అవి ఎంతో భిన్నంగా ఉంటున్నాయి కూడా. నాకు అంత అగమ్య గోచరంగా తికమకగా ఉంటోంది. దేన్ని నమ్మాలో నాకు తెలియడం లేదు. ఏది సత్యమో నేను ఎలా తెలుసుకోవాలి? సత్యం అంటే ఏమిటి? చూడండి. అంటే మనకు కలిగే ప్రశ్నే ఒక మాస్టర్‌కి కలిగిందనమాట. అప్పుడు రామ్‌తాను అడిగారు. ఏమని అడిగారు? నేనెప్పుడో చిన్నప్పటి నుంచి అవి వింటున్నాను, ఇవి వింటున్నాను. ఆ గురువుల దగ్గరికెళ్ళాను, వీళ్ళ గురువుల దగ్గర ఆ మతంలో ఒకటి చెప్తున్నారు, ఈ మతంలో ఒకటి చెప్తున్నారు. అందరూ చెప్పేది ఒకే విధంగా ఉన్నప్పటికి కానీ భిన్నంగా చెప్తున్నారు. ఒకళ్ళు తప్పుందంటున్నారు, ఒకళ్ళు నరకం అంటున్నారు, ఒకళ్ళు స్వర్గం అంటున్నారు, ఒకళ్ళు కర్మ అంటున్నారు, ఒకళ్ళు కర్మ లేదంటున్నారు. ఇలా ఎన్నెన్నో ఉన్నాయి కదా! ఎన్నెన్నో అంశాలు చెప్తున్నారు గదా! ఈ తికమక అయిపోతుంది, గందరగోళం అయిపోతుంది. నేను కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాను. అసలు సత్యం అంటే ఏమిటి? అని చెప్పేసి రామ్‌తాని అడుగుతున్నారనమాట. అప్పుడు రామ్‌తా అంటున్నారు. ముందుగా ఇది చెప్పండి మాస్టర్. మరి ఎక్కడికో అనే మాట అంటున్నారు మీరు. ఎందుకు అంటున్నారు ఆ మాటను? ముందుగా ఇది చెప్పండి మాస్టర్. మరి ఎక్కడికో అనే మాటను అంటున్నారు. మీరు ఎందుకు అంటున్నారు ఆ మాటను? అప్పుడు మాస్టర్ మీ మాటను విశ్వసించాలన్నా, మీ మాటలను అర్థం చేసుకోవాలన్నా ఎంతో సుదీర్ఘంగా ఆలోచించవలసి వస్తుంది కాబట్టి. అంటే రామ్‌తా చెప్పే అంశాలు స్వీకరించడానికి చాలా దూరంగా ఉన్నాయి. అంటే వాటి గురించి అవును రామ్‌తా చెప్పింది నిజమేనా? అసలు ఇయన్నీ చెప్తున్నాడు. దైవం తప్పు చేసినా, ఒప్పు చేసినా
నన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటుంది. మరి కొంతమందేమో నువ్వు తప్పు చేస్తే నిన్ను దైవం శిక్షిస్తుందని చెప్పారు. నీకు కష్టాలొస్తాయి. అప్పుడే నీకు దేవుడి పట్ల ప్రేముంటది. దేవుడు అప్పుడే నిన్ను చూస్తాడు. దేవుడితో నువ్వు ఎప్పుడు ఉండాలి. ఇలా చేయాలా? ఇలా అన్నీ చెప్తుంటారు గదా! ఇలా అన్నీ చెప్పి మీరు చెప్పేదానికి నాకెందుకో ఇది కావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అప్పుడు రామ్‌తో అంటున్నారు. అనంతత్వము, అనంతత్వము, శాశ్వతత్వము అనే మాటలు మరి ఎక్కడికో నిన్ను తీసుకెళ్ళి పోతుందంటావా? పోతుందంటావా? ఎక్కడికో తీసుకెళ్ళిపోతుందంటావా? అనంతతత్వము, శాశ్వతత్వము అనే మాటలు మరి ఎక్కడికో నిన్ను తీసుకెళ్ళిపోతుందంటావా? మాస్టర్ నాకు అలాగే అనిపిస్తుంది. అంటే మనం శాశ్వతులము, మనం దైవాలము ఇలాంటి చెప్పినప్పుడు, మనం ఇంతకాలం తీసుకున్న జ్ఞానానికి, ఇప్పుడు ఇక్కడ వింటున్న దానికి సరితూగట్లేదు. అంటే ఒకవేళ కంపారిజన్‌లోకి వెళ్తే. ఆ స్టేట్‌లో ఉన్నప్పుడే మనకు కన్‌ఫ్యూజన్ వస్తది. అందుకనే క్లారిటీ ఇవ్వమని చెప్తున్నారు. అంటే నాకు అలాగే అనిపిస్తుంది. అప్పుడు మాస్టర్ ఏమంటున్నారు? నాకు అలాగే అనిపిస్తుంది. ఓకే. రామ్‌తా. మరి నా మాటలు మరి ఎక్కడికో వెళ్ళేలాగే ఉంటాయి. మరి నా మాటలు మరి ఎక్కడికో తీసుకువెళ్ళేలాగే ఉంటాయి. అంత దూరాలకు అవి నిన్ను ఆవశ్యంగా తీసుకువెళ్ళాలి కూడా. అంత దూరాలకు ఆవశ్యంగా తీసుకువెళ్ళాలి కూడా. అనంతతత్వ పరిధుల చివర వరకు అవి నిన్ను తీసుకెళ్ళే తీరాలి మరి. ఇప్పుడు చెప్పు మాస్టర్ ఏది సత్యం కాదో? అంటే నా ఆలోచన పరిధి ఇంతవరకే ఉందనుకోండి. అక్కడ వరకే నాకు సత్యం తెలుసు. అక్కడ వరకు నేనేదైతే నమ్మానో అదే నాకు తెలుసు. కానీ ఇక్కడ రామ్‌తా ఏం చెప్తున్నారు? అనంత తత్వాన్ని, శాశ్వతత్వాన్ని ఎప్పుడైతే అంటే ఆ యొక్క చివరి వరకు అనంత దూరాలకు, అంత దూరాలకు అవి నిన్ను అవశ్యంగా తీసుకువెళ్ళాలి కూడా. అంత దూరం మన ఆలోచన అనేది ఎక్స్‌పాండ్ చేసుకుంటూ వెళ్తేనే అనంతతత్వ పరిధుల చివరి వరకు అవి నిన్ను తీసుకెళ్ళే తీరాలి మరి. ఇప్పుడు చెప్పు మాస్టర్ ఏది సత్యం కాదో? అప్పుడు మాస్టర్ ఓ ఉదాహరణకు చూపించాలా? ఊహ, కల్పన, వాస్తవంతో ఏ పొంతన లేని విషయాలే కదా ఇవి. చూడండి. రామ్‌తా చెప్పేవన్నీ కూడా అంటే అప్పుడు ఉన్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మనం చూస్తే గనక అంటే ఈ జ్ఞానం రాకముందున్న సిట్యుయేషన్‌లో ఊహ, కల్పన, వాస్తవంతో ఏ పొంతన లేని విషయాలే అవి కదా అవి. అంటే ఇప్పుడు చూస్తే ఇక్కడ జరుగుతున్న అంశాలన్నీ వాస్తవంగా ఉన్నాయి. కానీ నేను ఊహించడము, నేను కల్పన చేసుకోవడం, విజువలైజ్ చేసుకోవడం ఇవన్నీ వాస్తవానికి సరితూగేవి లేవు గదా! అంటే ఐ మీన్ మ్యాచ్ అవ్వట్లేదు గదా! పొంతన లేని విషయాలే కదా! అంటున్నారు రామ్‌తా. అవునా? ఊహలు, కల్పనలు అంటే ఏమిటి? ఊహలు, కల్పనలు అంటే ఏంటి అని జెప్పేసి అడుగుతున్నాను. అప్పుడు మాస్టర్ అంటున్నారు. మీ మనస్సులో రేగుతున్న ఊరించే ఆలోచనలు స్వాతి రుచితో ఆలోచనను మలచి మీరే తయారు చేసుకుంటున్న విషయాలు. అవే ఊహలు, కల్పనలు. నా యొక్క మనసులో రేగుతున్న ఊరించే ఆలోచనలు, కోరికలు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. స్వాభిరుచితో అంటే నాలో ఉన్న రుచితో ఆలోచనకు మలచి మీరే తయారు చేసుకుంటున్న విషయాలు. రామ్‌తా. ఆ ఆలోచనలు మీలో సాగుతున్నప్పుడు నిజం కావా అవి? అంటే ఒక ఆలోచన మనలో సాగుతున్నప్పుడు అది నిజమే కదా! నిజం కావా అవి? మీ చేతనంలో వాస్తవాలు కావా అవి? మీ ఆలోచనలో సత్యాలు కావా అవి? అడుగుతున్నారనమాట అప్పుడు రామ్‌తా. అంటే మనకు కలిగే ఆలోచనలు ఆ క్షణం అంటే నేను ఆనందంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నేను ఆరోగ్యంతో ముందుకు వెళ్తున్నాను, నా కుటుంబం అంతా ఆనందంగా ఉంది, అందరూ నన్ను ప్రేమిస్తున్నారు, నేను సమృద్ధితో ఉన్నాను. ఇవే అన్నీ ఆలోచన స్థాయిలోనే. కానీ ఆ ఆలోచన స్థాయిలో ఎలా ఉంది? అవి సాగే క్రమంలో అవి నిజమే. నిజం కావా అని అడుగుతున్నారు. మీ చేతనంలో వాస్తవాలు కావా అవి? అంటే నా యొక్క ఆలోచనలో వీటన్నిటిలో కూడా అవి సత్యాలే కదా! అవి నిజాలే కదా! అంటున్నారు. అప్పుడు మాస్టర్ అవుననుకోండి. అంటే ఇక్కడేమని చెప్తున్నారు? మాస్టర్ ముందేమన్నారు అంటే, ఇవన్నీ మీరు చెప్పే ఊహలకి, కల్పనలకి బానే ఉన్నాయి కానీ, వాస్తవానికి ఏం పొంతన లేదు గదా! అన్నారు. అప్పుడు రామ్‌తో ఏమంటున్నారు? అసలు ఈ ఊహలేంటి, కల్పనలేంటి నా మనస్సులో కలిగే కోరికలు ఏవైతే ఉంటాయో, ఆ కోరికల కొనసాగింపు ఏదైతే అది ఊహా, కల్పన కింద వెళ్తుంది కదా! ఇప్పుడు రామ్‌తో అంటున్నారనమాట. ఆ ఊహలు, కల్పనలు ఏదైతే నీలో ఏర్పడుతున్నాయో, ఏర్పడినప్పుడు నీ యొక్క చేతనంలో, నీ యొక్క ఆలోచనలో, నీ యొక్క ఈ యొక్క అంశాలన్నీ కూడా నిజాలే కదా! సత్యాలే కదా! అంటే వాస్తవంలో పక్కన పెడితే, నీ యొక్క ఆలోచన స్థాయిలో అవన్నీ కరెక్టే కదా! అప్పుడు మాస్టర్ అంటున్నారు. అవుననుకోండి. కానీ అవి మనస్సుకు సంబంధించినంత వరకే నిజాలు కదా! అంటే ఆలోచన, మనస్సు వరకే అవి నిజాలు. నేను బాగుంటాను, మంచిగున్నాను, ఆనందంగా ఉన్నాను, అందరూ బాగున్నారు, సక్సెస్ అయ్యాను, బిజినెస్ ఇదయిందని. వాస్తవంగా బయట కనిపిస్తున్న వాటితో సమానంగా అవి ఉండటం లేదు కదా! ఇక్కడ చూడండి లాజికల్ థింకింగ్ వచ్చింది. అంటే నేను అనుకుంటున్నాను. కానీ రియాలిటీలో లేవు కదా! అనన్నారు. అప్పుడు రామ్ గారు అన్నారు. అందరి కోరిక సత్యాన్ని తెలుసుకోవాలనే మాస్టర్. సత్యం అన్నది ఒకటి ఉంటే దానికంటే అన్యంగా ఉన్న అన్నిట్లో కూడా మీ చైతన్యంలో ఓ నిజమైన ఉనికి ఉంటూనే ఉంది కదా! చూడండి. అందరి కోరిక సత్యాన్ని తెలుసుకోవాలనే మాస్టర్. ఓకే. ఇక్కడేమంటున్నారు? ప్రతి ఒక్కరి కోరిక సత్యాన్ని తెలుసుకోవడమే.
సత్యం అన్నది ఒకటి ఉంటే, నిజంగా సత్యం అన్నది ఒకటి ఉంటే, దానికంటే అన్యంగా ఉన్న అన్నిట్లో అంటే సత్యం కంట అన్ అన్యంగా అంటే వేరుగా ఉన్న అన్నిట్లో కూడా మీ చైతన్యంలో ఓ నిజమైన ఉనికి ఉంటూనే ఉంది కదా! అంటే ఇక్కడ సత్యము అనేది వాస్తవంలో మనం చూసాము. ఒకవేళ అదే సత్యం అనుకున్నప్పుడు, అది కాకుండా వేరే అన్యంగా కొన్ని ఉంటాయి కదా! కానీ వాటిలో ఉన్నది కూడా నా యొక్క ఆలోచనలే కదా! నా యొక్క చైతన్యంలో ఉన్న అంశాలే కదా! అంటున్నారు. అదే చెప్తున్నారు. ఉన్న అన్నిట్లో కూడా అంటే సత్యంగా ఉన్న, లేకపోతే వేరుగా ఉన్న, అన్యంగా ఉన్న, మీ చైతన్యంలో ఉన్న ఓ నిజమైన ఉనికి అంటే నా యొక్క ఆలోచన, నా యొక్క ఉనికి ఏదైతే ఉందో, అదే ఉంటుంది కదా అక్కడ. అంటే నా జీవితంలో సరి అయినవి ఉన్నా, సరికానివి ఉన్నా. అవి నాయే ఉన్నాయి కదా అంటున్నారు. అంటే సత్యంగా ఉన్నా, అసత్యంగా ఉన్నా, లేతే రైట్ ఆర్ రాంగ్ వాటెవర్ ఇట్ మే బి. నా జీవితంలోనే అవన్నీ ఉన్నాయి కదా! మీ జీవితంలో ఉన్నాయి కదా అంటున్నారు. మీ యొక్క ఉనికిలోనే ఉంటుంది కదా అన్నారు. సత్యం అంటే ఏమిటో తెలుసా మీకు? ఇప్పుడు డైరెక్ట్ పాయింట్ దగ్గరికొచ్చాయి. పాయింట్ దగ్గరికొచ్చారు మనకి రామ్‌తా మాస్టర్. సత్యం అంటే ఏమిటో తెలుసా మీకు? మిగిలినవనేవి లేవనే మిగిలివనే మిగిలినవనేవి లేవు అంటే ఉన్న అంటే ఈ యొక్క ఏవైతే ఉంటుందో సత్యం అనేవి చూసినప్పుడు మిగిలినవనేవి లేవనే. సత్యం అంటే ఏంటి? అసలు మిగిలినవనేవి ఇంకా వేరే ఏమీ లేవు. మిగిలివనేవి లేవు అంటే ఉన్న సర్వస్వం అంతా సత్యమేనని. అంటే తప్పొప్పులు అనేవి లేవు అనే ఒక అంశాన్ని మనం బలంగా తీసుకున్నప్పుడు ఉన్నదల్లా ఏమైపోతుందప్పుడు? సత్యమే అవుతుంది. ప్రతీదీ సత్యమే అవుతుంది. మంచి చెడులనేవి లేవు అనుకున్నప్పుడు ఉన్నదల్లా సత్యమే అవుతుంది. అంటే ఒక న్యూట్రల్ స్టేట్ గురించి చెప్తున్నారిక్కడ. సత్యము అంటే అదెప్పుడు న్యూట్రల్‌గా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే మార్పు చెందనిగా ఉంటుందని చెప్తున్నారు అదే. అంతా సత్యమే మాస్టర్. అసత్యమన్నదే లేదు ఎక్కడ. అసత్యమన్నదే లేదు ఎక్కడ. అన్నీ ఆలోచనలోంచే ఆవిర్భవించాయి కనుక, ఆలోచనే దైవం కనుక, మరి ఆ దైవం ఓ ఏకైక నిర్దిష్టమైన ఆలోచన మాత్రం కాదు. ఆలోచనల సర్వస్వమైన వాస్తవమే దైవము. అంటే ఇక్కడేం చెప్తున్నారు? సత్యము అనేది ఎక్కడో అన్వేషించడం కాదు. మీరు ఏదైతే ఉంటున్నారో అదే సత్యం. మీరేదైతే ఆలోచిస్తున్నారో అదే సత్యము. ఎందుకు అంటే, ఆలోచన సర్వస్వం ఏదైతే ఉంటుందో, ఆలోచనే దైవం కనుక. మరి ఆ దైవం ఓ ఏకైక నిర్దిష్టమైన ఆలోచన మాత్రం కాదు. అంటే ఇలాగే ఉండాలి అనేమి లేదు దైవం. ఓ ఏకైక నిర్దిష్టమైన ఆలోచన మాత్రం కాదు. ఆలోచనల సర్వస్వమైన వాస్తవమే దైవము. అంటే ఈ ఆలోచనలో అన్నీ, అన్నీ ఉంటాయి. ప్రతి ఆలోచన దైవం నుంచే ఉద్భవిస్తుంది. ఆ దైవం మనమే. కానీ ఆ దైవానికి దైవము అనే అంశము, ఆ దివ్యమైన ఆలోచన అంశాన్ని మనం ఎంతగా స్వీకరిస్తున్నాము అనేది ఇక్కడ పాయింట్. నేను తప్పు చేస్తున్నాననే భావన ఉంటే అదే పని చేస్తది. నేను మంచి చేస్తున్నాననే భావన ఉంటే అదే పని చేస్తది. అంటే నా యొక్క ఆలోచన సంవిధానం ఏ విధంగా దివ్యత్వంతో నిండిందా? పరిమితంతో నిండిందా? లేకపోతే ఇతర ఆలోచనలతో నిండిందా? ఇతర ఎమోషన్స్‌తో నిండిందా? అనేది అక్కడ కొనసాగుతూ ఉంటుంది. కానీ ఎటువంటి ఆలోచనలు వెళ్ళినా, ఎటువంటిది ఏది జరిగినా కానీ అది సత్యంగానే ప్రకటితమవుతుంది అని చెప్తున్నారు. ఎందుకు సత్యంగానే ప్రకటితమవుతుంది అని చెప్తే చూసినట్లయితే గనక ఏదైతే మనం ఆలోచిస్తామో అదే సంభవిస్తుంది. అంటే ఒక విషయం సత్యంగా మారాలి అంటే ఆలోచన ద్వారానే అవుతుంది కాబట్టి, మీ ఆలోచనే సత్య రూపాలు అని చెప్తున్నారిక్కడ. అదే చెప్తున్నారిక్కడ. అన్నీ ఆలోచనలోంచి ఆవిర్భవించాయి కనుక, ఆలోచనే దైవం కనుక, మరి ఆ దైవం ఓ ఏకైక నిర్దిష్టమైన ఆలోచన మాత్రం కాదు. ఆలోచన సర్వస్వం అయిన వాస్తవమే దైవము. ఎన్ని ఆలోచనలున్నా వాటి యొక్క వాస్తవ రూపమే దైవం అని చెప్తున్నారు. విషయ సర్వస్వం అంతా సత్యమే. విషయ సర్వస్వం అంతా సత్యమే. సర్వస్వంలోని ప్రతి అంశానికి యోగ్యత, ఉనికికి ఆశయము ఆలోచనలోంచే ఉపలబ్ధమవుతూ ఉన్నాయి కనుక. చూడండి. ఈ సర్వస్వంలోని ప్రతి అంశానికి అంటే మన జీవితంలో జరిగే ప్రతి అంశానికి అది ఏదైనప్పటికీ కూడా, అది కొన్ని మనకి ఆనందాన్నివ్వచ్చు, కొన్ని దుఃఖాన్నివ్వచ్చు, ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడేం చెప్తున్నారు? యోగ్యత, ఉనికిని అంటే అది ఆ విధంగా జరగడానికి మార్పుని, దానికి శక్తిని, ఆ యొక్క ఉనికిని, ఆశయము ఎక్కడి నుంచొస్తుంది? ఆలోచనలోంచే ఉపలబ్ధమవుతూ ఉన్నాయి కనుక. నా యొక్క ఆలోచనలోంచే ఉపలబ్ధమవుతూ ఉన్నాయి కనుక. అంటే ఈ ఆలోచన మనం అనుకుంటాం. నేనేం చేయలేదే కానీ ఇలా జరిగింది అంటే ఎరుకలేని స్థితిలో ఆలోచన కలిగుండొచ్చు. మీలో ఆలోచన అనేది ఎప్పుడో కలిగుండొచ్చు. ఇతరుల పట్ల కలిగుండొచ్చు. అది ఇప్పుడు సంభవించుండొచ్చు. అంటే ఎందుకని ఇక్కడ ఎరుకతో ఉండాలి, ఎరుకతో జీవించాలి, అనిత్యము ఎరుకని కలిగి ఉండాలి ఎందుకంటారంటే,
మన ఆలోచన స్థాయిలో కూడా మన ఎరుకని కలిగి ఉండాలి. అసలు నేను ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాను? నా ఆలోచనలు ఎటువైపుగా నా సృష్టి చేస్తున్నాయి? ఒక్కసారి మీరు దృష్టి పెట్టండి. మీ యొక్క గత జీవితం పట్ల మీరు దృష్టి పెట్టినట్లయితే గనక, మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మీ జీవితం అలాగే ఉంది. నాకు ఒళ్ళు నొప్పులున్నాయి, అదున్నాయి, ఇదున్నాయి. ఊరికే డాక్టర్ దగ్గరికెళ్ళాల్సొస్తుంది. ఉన్న డబ్బులన్నీ దానికే అయిపోతున్నాయి. యెస్, మీ ఆలోచన విధానం అలాగే ఉండుండొచ్చు. అందుకని మీ ప్రస్తుత పరిస్థితులు అదే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఎంతో కాలంగా మీ యొక్క ఆలోచనలో నింపుకున్న అంశాలే వాస్తవ రూపాన్ని అందిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి ఆలోచన సత్యమే కనుక అదే చెప్తున్నారు. సత్యమే కాబట్టి అదే రూపుదిద్దుకుంటుంది. ఎందుకు ఆలోచన అంత ప్రభావితంగా ఉందంటే ఆలోచనే దైవం కనుక. చూడండి ఇంత ఇంటర్‌లింక్ అయ్యున్నాయి. ఒక్క ఆలోచన వెనక ఎంత ప్రాసెస్ జరుగుతుందని ఇంత డీటెయిల్‌గా చెప్తున్నారు మనకి రామ్‌త. ఈ సత్యము అనే దాన్ని చూసినప్పుడు మన ఆలోచనే సత్యము. ఇదొక్కటి మనం గుర్తుపెట్టుకొని, నా ఆలోచన దివ్యత్వంతోటి, ప్రేమతోటి, నా సంకల్పాలు ఎలా ముందుకు తీసుకువెళ్ళగలుగుతుందని నేను గ్రహించగలిగితే, దాన్ని ఆలోచనలో మార్పు చేయగలిగితే, జీవితం అంతా ఆనందంగా, సంపూర్ణత్వంతోటి, సమృద్ధితోటి నింపబడుతుంది. ఓకే. అందుకనే ఈ రామ్‌తా జ్ఞానాన్ని మనం ఇంత చక్కగా అందుకుంటున్నాం. ఈ సాధన, ఈ అంశాలు చూసినట్లయితే ఇక్కడ ఆలోచనే సాధన, ఆలోచనే మార్పు, ఆలోచనే శక్తి, ఆలోచనే సత్యము. అదే చెప్తున్నారు రామ్‌తా మనకి. మీరు ఊహలు, కల్పితాలు అంటున్నవి అన్నీ కూడా నిజంగా సత్యాలే. మీరు ఊహలు, కల్పితాలు అన్నవి కూడా నిజంగా సత్యాలే. ఓ మహాదాశయపు ఆలోచనతోనే అవన్నీ నిర్మించబడ్డాయి కనుక, అంటే లైక్ నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఇల్లుండాలి, మా అమ్మానాన్నలని ఇలా చూసుకోవాలి, నా భార్యని ఇలా చూసుకోవాలి, పిల్లలకి ఇంత డబ్బు సంపాదించాలి, వాళ్ళకి ఇంత ఇది చేయాలి, నేను పడ్డట్టు ఇయన్నీ మీ ఊహలే అవ్వచ్చు. కానీ ఊహల వెనకాల ఉన్న స్వరూపం ఏదైతే ఉంటుందో అదెప్పుడు సత్యమే. ఆ ఊహ సరికానిదైనా, సరి అయినదైనప్పటికీ కూడా ఆ క్షణంలో అది సత్యమే కాబట్టి, ఆ ఊహల కలయిక, ఆ ఊహల నిరంతర ప్రయాణం ఏదైతే ఉంటుందో అదే మనకి సృష్టిగా మారుతూ ఉంటుంది. అదే చెప్తున్నారు. అందుకనే ప్రతి ఊహ, ప్రతి కల్పితాలు అంటున్నవి ఊహలు, కల్పితాలు అంటున్న అన్నీ కూడా నిజంగా సత్యాలే. ఓ మహదాశయపు ఆలోచనతోనే అంటే ఈ యొక్క ఒక ఆశయం, గొప్ప ఆశయం. ఆ యొక్క ఆలోచనతోనే అవన్నీ నిర్మించబడ్డాయి కనుక. అప్పుడు మాస్టర్ అంటున్నారు, వాస్తవ బాహ్య ప్రపంచంలో ఉంటున్న వాటితో అనుగుణ్యంగా అవి ఉండకపోయినా కూడానా? అంటే ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్స్ నీ ఆ యొక్క ఆలోచనలు 2 సేమ్ ఒకలాగా ఉండకపోయినా అంతేనా? అవి నిజంగా సత్యాలేనంటే రామ్‌తా. ఏ బాహ్య ప్రపంచాన్ని ఓ వాస్తవాన్ని మీరు అంటున్నారో అది కేవలం ఓ భ్రమ మాత్రమే మాస్టర్. చూడండి. ఇప్పుడేమంటున్నాము? నా ఆలోచనలు ఒకలా ఉన్నాయి. నా వాస్తవం ఒకలా ఉంది. నేను ధనవంతుడిగా ఉన్నాను, డబ్బుని కలిగి ఉన్నాను, నేను ప్రేమను కలిగి ఉన్నాను, నేను ధైర్యంగా ఉన్నాను. సో, నేను దైవాన్ని, నేను శాశ్వతుడిని, నేను అమరుడిని ఇలా ఎన్నైనా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? వాస్తవ బాహ్య ప్రపంచంలో ఉంటున్న వాటితో అనుగుణ్యంగా అవి ఉండకపోయినా అవి సత్యాలేనా అని అంటున్నారు. అప్పుడు రామ్‌తా ఇక్కడ ఒక సత్యాన్ని అంటే ఒక అంశాన్ని మనకు చెప్తున్నారు చూడండి. ఏ బాహ్య ప్రపంచాన్ని అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే ఈ బాహ్య ప్రపంచాన్ని వాస్తవాన్ని మీరు అనుకుంటున్నారో అది కేవలం ఓ భ్రమ మాత్రమే మాస్టర్. ఆలోచన, అనుభూతి అనే అగోచర సత్యమే అత్యంత ఉత్కృష్టమైన ఆ మహా సత్యమే బాహ్య ప్రపంచం అన్న మహాభ్రమను పరికల్పిస్తూ ఉంది. బాహ్య ప్రపంచం అన్న మహా పరికల్పను పరికల్పిస్తూ ఉంది. ఆ బాహ్య ప్రపంచం ఎలా సృష్టించబడుతుందనుకుంటున్నారు మీరు? ఆ బాహ్య ప్రపంచం ఎలా అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ బాహ్య ప్రపంచం ఎలా సృష్టించబడుతుందో మీరు ఊహ నుంచే, కల్పనలోంచే అది సృజింపబడింది. భౌతిక ప్రపంచంగా భౌతిక ప్రపంచంగా ఓ ఉనికి సంతరించుకున్న తరువాత మరిన్ని భ్రమలను, కల్పనలను అది సృష్టించింది. అవి 2 పరస్పర భ్రమలకు స్వయంగా సృష్టికర్తలే. అవి 2 నిజంగా వాస్తవాలే. ఆలోచనలో కల్పింపబడుతున్నవన్నీ ఆలోచనలో కల్పింపబడుతున్నవన్నీ మీ చైతన్యత్వంలో ఉనికితో ఉంటున్నవన్నీ భౌతిక వాస్తవాలుగా సంభవించకపోయినా సరే సత్యాలే మాస్టర్. అంటే నాకు కలిగే ఆలోచనలు, నా యొక్క కల్పనలు, నా ఊహలు అవన్నీ కూడా సత్యాలే. అవి రియాలిటీలోకి వచ్చినా రాకపోయినా అని చెప్తున్నారు. ఓకే మాస్టర్స్. సో, ఈరోజు ఇక్కడితోటి మనం ఈ యొక్క అనన్య సత్యం అనే పాయింట్‌లో వెళ్దాము. క్లోజ్ చేద్దాం ఇక్కడితోటి. మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఇది ప్రాసెస్ ఈ చాప్టర్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి కొంచెం డెప్త్‌గా వెళ్తది సబ్జెక్ట్. అంటే ఈ పదాలు కానీ ఇవన్నీ కూడా కొంచెం మన డెప్త్‌గా ఉంటుంది. సో, మీకు ఎప్పుడు ఏ మధ్యలో ఏమైనా డౌట్ వచ్చినా కానీ మీరు అన్‌మ్యూట్ చేసుకొని అడగండి. నేను కంటిన్యూ చేస్తున్నా అని చెప్పేసి మీరు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను అలా ఏమి అనుకోవాల్సిన పని లేదు. మీకు ఎప్పుడు ఏ పాయింట్ డౌట్ వచ్చినా మీరు అన్‌మ్యూట్ చేసుకొని
అడిగితే మనం దాన్ని కొంచెం విపులీకరంగా డిస్కస్ చేయొచ్చు. యెస్ మాస్టర్. అర్థమైందా? అనన్య సత్యము అనే అంశం అర్థమైందా? సో, సత్యం ఏంటి? అసలు ఈ జీవితం ఏంటి? మనకి ఇలా ప్రశ్నలు ఉంటాయి కదా! ఆ ప్రశ్నలకి సమాధానాలు మనకి ఇక్కడ రామ్‌తా అందించారు. రేపటి ఇక్కడి నుంచి మళ్ళీ కొనసాగిద్దాం మనం. యెస్ మాస్టర్ చెప్పండి. ఎవరికైనా ఏమన్నా ఆహ్, మీరే చెప్పాలనుకుంటున్నారా? లేకపోతే ఏమన్నా మాట్లాడాలనుకుంటే గనక అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. అంటే మన ఆలోచనలు కూడా మన భావంతోనే నింపుతున్నాయి. ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది సరియైంది, ఇది సరికాదు. కానీ రామ్‌తా ఏదైతే చెప్తున్నాడో ఆ జగత్పితకు ప్రతీదీ కూడా ఒకటే. ప్రతీది గూడా కరెక్టే. అలాగా మనం కూడా ఆ దివ్యత్వాన్ని, ఆ ప్రేమతత్వాన్ని మనలో నింపుకున్నప్పుడు, మనం అందరిలో కూడా తప్పొప్పుల్ని ఎంచకుండా ఒక ఆ నిజ సత్యాన్ని మాత్రమే దర్శిస్తూ, మనం కూడా ఆ దైవ స్థితిని అనుభూతి చెందుతూ, ఇతరులకు కూడా ఆ దైవ స్థితిని మనం గ్రహిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశాలుంటాయి కాబట్టి, ప్రేమ అనే అంశాన్ని ఎంత మహోన్నతిగా మీరు ముందుకు తీసుకువెళ్ళగలరో, అంత మహోన్నతిగా మీరు ముందుకు తీసుకెళ్ళండి. అదేవిధంగా ఈ యొక్క సత్యము, అనన్య సత్యం అనేది కాన్సెప్ట్ ఉంది. దీన్ని ఒకసారి మళ్ళీ స్టడీ చేయండి. ముందుకు తీసుకెళ్ళొచ్చు. యెస్ మాస్టర్స్. ఇంకేమన్నా మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. లేదంటే ఈ యొక్క సెషన్‌ని ఇక్కడితోటి క్లోజ్ చేద్దాం.